ఇద్దరు కలయిక సాక్షిగా పాత్రి రచయిత తనూజ గారు. వాళ్ళ జీవితం నాశనం అయ్యింది మీ వల్ల కాదు రిషి, మీ నాన్న వల్ల. మీరు ఎలా అయితే ఇప్పుడు హరితని పెళ్లి చేసుకున్నారో, నిజం తెలిసాక హరిణిని అలాగే పెళ్లి చేసుకొని ఉండి ఉంటారు. అప్పుడు హరిత కూడా తనకి నచ్చిన డాక్టర్ వృత్తిలో సంతోషంగా ఉండేది. ఇలా వాళ్ళ ఇద్దరు జీవితాలతో ఆడుకుంది మీ నాన్న. డబ్బులు ఉన్నాయని అహంకారం అలా చేసింది. కడుపుతో ఉంది అని కూడా జాలి దయ లేకుండా రాక్షసుడిలా మారిచ్చింది అని సాగర్ చెప్తూ ఉంటే రిషి పిడికిలి బిగించాడు. ఇప్పుడు మీ నాన్నలో మార్పు వచ్చి క్షమించమని హరితాని అడిగిన అక్క, ఆ బిడ్డకి కన్న తల్లి తిరిగి వస్తుందా? చేసిన పాపానికి ఖచ్చితంగా ఏదో ఒక శిక్ష అనుభవిస్తాడు రిషి, మీ నాన్న. ఇలా మాట్లాడాను అని తప్పుగా అనుకోకు ప్లీజ్ అంటూ ఎమోషనల్ అయ్యాడు సాగర్. చా, మిమ్మల్ని నేనెందుకు తప్పుగా అనుకుంటాను సాగర్. మీరే కనుక లేకపోయి ఉంటే వాళ్ళ ఇద్దరి పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను. మీకంటే ముందు మా డాడ్ డ్రైవర్కి థ్యాంక్స్ చెప్పాలి అని అన్నాడు. నా జీవితం నా చేతుల్లో ఉందని అనుకున్నాను, కానీ మా డాడ్ చేతుల్లోకి వెళ్ళింది అని బాధపడ్డాను. నాకు ముందే చెప్తాడు అనుకున్నాను, కానీ నాకు మంచి చెప్తాడనుకున్నాను, కానీ ఇలా వాళ్ళ ఇష్టానికి వాళ్ళ పంతాలకి నా జీవితంతో ఆడుకుంటాలని నేను అనుకోలేదు. కానీ నాకు ఒకే ఒక అనుమానం సాగర్, పెళ్లి మండపంలో కానీ ఆ తర్వాత ఇంట్లో కానీ డాడీ ఏమాత్రం అనుమానం కలిగేలా హరిత ప్రవర్తించలేదు. ఎంత పక్కాగా ఉన్నారు. నాకు తెలిసి హరితాను కూడా మా డాడ్కి ఆ కామేశంకులు ఏమైనా చేయగలగాననే ప్లాన్లో ఉంటారు అని అన్నాడు రిషి. ఇప్పుడు మీకు అన్ని నిజాలు తెలిసాయి కదా రిషి, ఇంకా మనమే హరిత అయినా కనీసం కాపాడుకోవాలి అన్నాడు సలీం. అవును రిషి అయినా అంటూ రిషి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని, రిషి నేను ఒకటి అడగనా? నువ్వు మనస్ఫూర్తిగా నిజం చెప్పాలి. నాకు తెలుసు సాగర్ నువ్వేం అడగబోతావు. బాబుకి కన్న తల్లి కాకపోయినా నాకు హరిత భార్య. తన్ని మనస్ఫూర్తిగా నా భార్యగా స్వీకరిస్తాను. నా కోసం వాళ్ళ జీవితాల్ని బలి చేసుకున్న ఆ అక్క చెల్లెల కోసం నేను అంతకంటే ఏం చేయగలను చెప్పు. హరిణితో గడిపిన రోజు నాకు స్పృహ లేకపోయినా తనని ఎప్పుడు మర్చిపోలేదు. నీకు తెలుసా సాగర్, హరిణి దగ్గర నాకు బాగా గుర్తుకు ఉండేది తన శరీరంలో నుంచి వచ్చిన ఆ పరిమళం. అదే పరిమళం హరితలో కూడా ఉంది. ఆ దేవుడు ఎందుకు ఇలా చేశాడో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చెప్పేది ఒక్కటే, నాకు హరిత అనే భార్య, చిన్నాకి కన్న తల్లి కూడా హరితానే. ఇలా జరిగింది అని నా ఇంట్లో ఇంకెవరికీ తెలియకూడదు. తెలిసినా ఇప్పుడు ఏమీ చెయ్యలేరు. కాకపోతే హరిత ఆ బిడ్డకి కన్న తల్లి కాదని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు. అండ్ నీకు తెలుసా సాగర్, హరిత ఇంకెవరో కాదు, నా మేనత్త కూతురు. సాగర్ ఆ మాట వినగానే ఆశ్చర్యపోయాడు. ఏం చెప్తున్నావు రిషి? అవును, ఆ నిజం ఈరోజే తెలిసింది, కానీ నాకు ఒక అత్త ఉందని కూడా తెలియదు. అది కూడా కనుక్కోవాలి. అసలు ఎందుకు అత్త మాకు దూరం అయ్యింది, ఎందుకు చనిపోయింది అని తెలుసుకోవాలి అన్నాడు రిషి ఆలోచిస్తూ. ఇప్పుడు నాకు ఇంకా ఎక్కువగా సంతోషం ఉంది రిషి. హరిత నీకు నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతావో అనుకొని మేమంతా భయపడుతూ ఉన్నాము. హరిత కూడా చాలా భయపడుతూనే ఉంది. మీరే కొంచెం తనకి నచ్చ చెప్పండి. హరిత చిన్నాకి తల్లిగా ఉండాలని మిమ్మల్ని పెళ్లి చేసుకుంది. మీకు భార్యగా మీరే మార్చుకోవాలి. మారుతుంది ఖచ్చితంగా. హరిణి గురించి మీకు నిజం చెప్పాక మీరు తన భార్యగా అంగీకరిస్తే రిషికి భార్యగా ఉండటానికి నాకు ఎలాంటి సమస్య లేదు. అలా కాకుండా అక్క స్థానంలో నాకు ఇవ్వలేను అంటే క్షమించమని అడిగి చిన్నాకి తల్లిగానే శాశ్వతంగా ఉండిపోతాను అని చెప్పిందన్నాడు సాగర్. రియల్లీ చాలా గ్రేట్ హ్యూమన్ హరిత, నాకు తెలుసు అన్నాడు సలీం. హరితనే కాదు హరిణి కూడా అంతే సలీం అన్నాడు రిషి. హరిణిని ఒక్కసారిగా తలుచుకుంటూ కళ్ళల్లో నీళ్లతో తనకి తెలియకుండానే జారిపోతాయి. రిషి కన్నీళ్ళని గమనించిన సాగర్, సలీం ఇద్దరు వచ్చి రిషి చెయ్యి పట్టుకుంటారు. రిషి తన బాధని కంట్రోల్ చేసుకుంటూ, ఒక్కసారి హరిణి ఫోటో ఏమైనా ఉంటే చూపిస్తావా సాగర్? హా అంటూ తన ఫోన్లో ఉన్న హరిణి ఫోటో చూపించాడు. కానీ హరితకి హరిణికి అసలు పోలికలు వేరుగా లేవు. ఇద్దరు అచ్చు ఒకేలాగా ఉన్నారు. ఇద్దరిని నేరుగా పెడితే కూడా ఇద్దరికి వ్యత్యాసం తెలుసుకోలేము. అచ్చన నా ముందర ఉన్న హరితలాగే ఉంది అన్నాడు ఆ ఫోటోలోని తడుముతూ కన్నీళ్లతో. అవును రిషి, వాళ్ళ ఇద్దరు చిన్నప్పటి నుంచి మాకు తెలిసినప్పటి నుంచి అలాగే ఉన్నారు.
నాకు సెండ్ చేయి ఫోటో. నేను వెంటనే హరితాని కలవాలి. ఒకసారి తనని చూడాలని ఉంది. సాగర్, మీరు అండ్ మీ ఫ్రెండ్ ఎప్పుడూ కూడా కాన్షియస్గా ఉండండి. మా ఇంటికి వచ్చినప్పుడు హరిని అని పిలవకండి. అండ్ సలీం, ప్రస్తుతానికి హరితాని నువ్వు కూడా అలాగే పిలువు. ఇంకా తనకి ఇష్టమైన డాక్టర్గా ఉండటానికి నేను ఎలాగైనా అరేంజ్ చేస్తాను అని అన్నాడు రిషి. ఇద్దరూ సరే రిషి అంటూ చిన్న స్మైల్ ఇచ్చారు. ఓకే, ఇంక వెళ్దామా అంటూ రిషి నేరుగా హరిత కోసం బయలుదేరుతాడు. ఒకసారి హాస్పిటల్లో బామ్మని చూద్దాము. చిట్టి తల్లి హరిని అంటూ కళ్ళు తెరిచింది బామ్మ. నర్స్ వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని వస్తుంది. బామ్మని టెస్ట్ చేసి మీకు ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాడు. బామ్మకి కన్నీళ్లు తప్ప ఇంకేమీ రావటం లేదు. మనసులో బాధ, భారం రెండు కన్నీళ్ల రూపంలో వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ బాధ తగ్గేది కాదు అని ఆ భారం ఎప్పటికీ మొయ్యలేని బామ్మకు అర్థమవుతుంది. బామ్మగారు, మిమ్మల్ని ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదు డాక్టర్ బాబు, మీరు ఒకరోజు హాస్పిటల్లోనే ఉండాలి. రేపు ఇంటికి పంపిస్తాను, సరేనా? లేదు డాక్టర్, నాకు బాగానే ఉంది. నేను ఈరోజే వెళ్తాను. ఈ హాస్పిటల్లో ఉండలేను. సరే, నేను చెప్తాను అని నర్స్కి ఏదో చెప్పి బయటకు వస్తూ ఉంటాడు డాక్టర్. బయట ఎదురు చూస్తూ ఉన్న ప్రియా డాక్టర్ రాగానే గమనించి, డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది మా అత్తయ్యకి అని అడిగింది. పర్వాలేదు, ఇప్పుడు బాగానే ఉన్నారు. ఈరోజు అబ్జర్వేషన్లో ఉంచుదాం అనుకున్నా, బట్ బామ్మ ఉండను అంటున్నారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇంకో గంటలో మెడిసిన్స్ రాసిచ్చి డిశ్చార్జ్ చేస్తాను. మీరు ఇంటికి తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు డాక్టర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని చెప్పింది ప్రియా. ఇట్స్ ఓకే అని డాక్టర్ వెళ్ళిపోయారు. ప్రియా రిషికి కాల్ చేసి చెప్తుంది. ఓకే మా, నేను వస్తాను అని ఇంటికి వెళ్తున్న రిషి హాస్పిటల్కి రిటర్న్ అవుతాడు. ప్రియా బామ్మ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య అని అడిగింది. ప్రియమ్మ, నా బిడ్డ, నా చిట్టి తల్లి బ్రతికే లేదంట. అయ్యో, నేను ఎలా తట్టుకునేది అని ఏడుస్తుంది బామ్మ. అత్తయ్య ప్లీజ్, మీరు ఇలా టెన్షన్ పడి ఆరోగ్యం చెడుపుకోకండి. అంతా దేవుడి నిర్ణయం. మనం ఏం చేయగలమో చెప్పండి. ధైర్యంగా ఉండండి. కనీసం మనకి సంజు ప్రతిరూపమైన హరిణి ఉంది అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది ప్రియా. అలా మాట్లాడుకుంటూ ఉండగానే రిషి కూడా వస్తాడు. 1 గంటలో డిశ్చార్జ్ చేసుకొని ఇల్లు చేరుకుంటారు. అప్పటికే హరిణి ఎర్ర నీళ్ళు పట్టుకొని గడప దగ్గర ఉంటుంది. బామ్మ రాగానే దిష్టి తీస్తుంది. హరిణి ఆలోచనకి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అలాగే రిషికి హరిత మీద ఉండే మర్యాద పెరుగుతూనే పోతుంది. నా చిట్టి తల్లి, నాకెందుకు ఇవన్నీ అంటూ హరిణిని దగ్గరకు తీసుకుంటుంది బామ్మ. హరిణి ఎర్రని నీళ్ళు ప్లేట్ని పని మనిషిగా ఇచ్చేసి పర్వాలేదు అమ్మమ్మ అంటూ చెయ్యి పట్టుకుంటుంది. ఒక పక్క రిషి, ఇంకో పక్కన హరిణి ఇద్దరూ కలిసి బామ్మని నడిపిస్తూ వస్తుంటారు. రిషి చూపులు మొత్తం హరిత మీదనే ఉంటాయి. ఇంత మంచితనం ఎలా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. బామ్మని తన గదికి తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టారు. గ్రాని, నువ్వేమీ ఆలోచించకుండా ప్రస్తుతానికి బాగా రెస్ట్ తీసుకో. మిగిలిన విషయాలు అన్నీ నువ్వు పూర్తిగా ఆరోగ్యంగా కోలుకున్నాక మాట్లాడుకుందాం అని అన్నాడు రిషి. ఇంకా ఏం మాట్లాడటానికి ఉంది కన్నా, నా చిట్టి తల్లి నేను చేసిన తప్పుకి నాకు శిక్ష విధించి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందిగా అనింది ఏడుస్తూ బామ్మ. బామ్మ మాటలకి హరిణికి ఒక్కసారిగా అమ్మ, నాన్న, అక్క అందరూ గుర్తొచ్చి ఏడుస్తుంటుంది. ఇటు గ్రానీని ఓదార్చాలని చూస్తున్న రిషికి ఇప్పుడు హరిణి ఏడుపు చూసి తన బాధని ఎలా తీర్చాలి, తన బాధ తీరిందేనా అని హరిణి అలియాస్ హరిత వైపు చూస్తూ బాధపడుతున్నాడు. ఇంతలో ప్రియా వస్తూ ఇలా ఏడుస్తూ, మీ ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్ప మనకి ఇంకేమైనా లాభం ఉందా అత్తయ్య? చూడండి, మీరు అలా ఏడుస్తూ ఉంటే సురక్షని వాళ్ళ నాన్నని గుర్తు చేస్తూ హరిణిని బాధ పెట్టడం మనకి న్యాయమా? వెళ్ళిపోయిన సురక్ష మనకి హరిణి రూపంలో మన చుట్టూ తిరుగుతుంది అని సంతోషం పడటం మంచిది. అదే మీ ఆరోగ్యానికి కూడా క్షేమం. కనీసం మన ఇంతమంది ఉండి చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగిన హరిణికి ఇంకా మన ద్వారా ఎలాంటి బాధ రాకుండా చూసుకోవాలి. మీరు మీ కూతురి మీద ఉన్న ప్రేమ మొత్తం ఈ మనవరాలి మీద చూపించండి అంటూ హరిణిని ప్రేమగా తల నిమురుతూ చూస్తుంది ప్రియా.
అలా బాధని గుండెల్లోనే దాచుకోవటం చాలా కష్టం అత్తయ్య. మీరు మీ గుండెల్లో ఉన్న బాధ మొత్తం నాతో చెప్పుకోండి. అమ్మమ్మ ఆ కన్నీళ్ళ రూపంలో బయటికి పంపించేయండి. ఆ కన్నీళ్ళు బయటకు వస్తేనే మీరు ప్రశాంతంగా ఉండగలరు అని అంటుంది హరిణి. రిషికి హరిణి మాటలు బాగా అర్థమయ్యాయి. తన గుండెల్లో బాధ ఇక్కడ ఎవ్వరికీ చెప్పుకోలేదు కాబట్టే గ్రాని బాధను బయటకు చెప్పమని చెప్తుంది అని మనసులో అనుకుంటాడు. నీ బాధను కూడా ఆ కన్నీళ్ళ రూపంలో ఈరోజే బయటకు పంపిస్తాను హరిణి అని మనసులో అనుకుంటూ హరిణిని చూస్తూ ఉంటాడు. ఇంతలో చిన్న ఏడుస్తూ శబ్దం వినిపిస్తుంది. కన్నతల్లి బిడ్డ ఏడుపు వింటే ఎలా తలడెళ్ళిపోతుందో అలాగే హరిణి కూడా చిన్న ఏడుపు విని పరుగు తీసింది. ప్రియమ్మ నువ్వు కూడా వెళ్ళి పనులు చేసుకో, నాకు ఇప్పుడు ఏమీ ఇబ్బంది లేదు, నేను బాగానే ఉన్నాను అని అంటుంది బామ్మ. సరే అన్నయ్య, మీకేమైనా అవసరమైతే ఈ బెల్ రింగ్ చేయండి, నేను వస్తాను అని చెప్పి ప్రియ కూడా వెళ్ళిపోతుంది. రిషి నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరాపో అని చెప్పి రిషిని కూడా పంపుతుంది బామ్మ. చూస్తూ ఉండగానే సమయం 7 గంటలు అవుతుంది. దశరథ ఆఫీస్ నుంచి రాగానే అమ్మ ఎలా ఉంది అని ప్రియాని అడుగుతుంది. బాగున్నారు అని అంటుంది ప్రియా. దశరథ హాల్లో చిన్నాకి పాలు పట్టిస్తున్న హరిణిని చూస్తూ బామ్మ దగ్గరకు వెళ్తాడు. నారాయణమ్మ పడుకొని ఏదో ఆలోచిస్తూ ఉన్నట్లు కనిపిస్తారు. అమ్మ అంటూ దగ్గరికి వెళ్ళి పిలుస్తాడు దశరథ. ఆ పిలుపులోకి ఈ లోకంలోకి వస్తుంది బామ్మ. చెప్పు దశరథ, ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం? బాగానే ఉంది. ఏమైందమ్మా, ఎందుకు కళ్ళు తిరిగాయి నీకు? తెలియదు కన్నా, అలా జరిగిపోయింది అంతే. ఇప్పుడు అది దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నా, ఏంటది? అదేం లేదు, రేపటి వారంలో ఇంట్లో రిషి హరిణీలతో వరలక్ష్మి వ్రతం చేపించాలని ఆలోచిస్తున్నాను అంతే. అవన్నీ చూసుకోవటానికి ప్రియ ఉంది కదా, నువ్వేం ఆలోచించకు, ఆరోగ్యం చూసుకో అని చెప్తాడు. సరే కన్నా, నువ్వు వెళ్ళు, నేను బాగానే ఉన్నానులే. సరే అమ్మా అని దశరథ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఉన్న దశరథని చూస్తూ, సురక్ష అంటే నీకు ప్రాణం, అలాంటి ప్రాణమైన చెల్లి చెప్పకుండా పెళ్లి చేసుకుందనే కోపం ఎక్కువగా ఉంది. ఇప్పుడు సురక్ష చనిపోయిందని తెలిసిన దానికంటే హరిణి సురక్ష కూతురని తెలిసిన నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో నాకు తెలుసు. అందుకే ప్రస్తుతానికి నీకు ఇవన్నీ తెలియకుండా ఉండడమే మంచిది అని మనసులో అనుకుంటూ కళ్ళు గట్టిగా మూసుకుంటుంది నారాయణమ్మ. పాలు పట్టిస్తున్న హరిత ఆలోచనలు మొత్తం హరిణి మీదే ఉంది, అంతకంటే ఎక్కువగా దశరథ మీద ఉంది. కళ్ళ ముందే కనిపిస్తున్న కనీసం పెళ్లి మండపం నుంచి ఇప్పటి వరకు ఏమీ తెలియనట్లు నటించడం ఆశ్చర్యంగా ఉంది. దీని వెనకాల ఇంకేమైనా ప్లాన్ చేస్తూ ఉంటాడా అని మనసు నిండా ఆలోచనలతో నింపేసింది హరిత. సమయం 8, అందరూ భోజనం చేస్తున్నారు. నారాయణమ్మకి ఆల్రెడీ గదిలో ప్రియ భోజనం వచ్చి తినేసేలా చూసి డాక్టర్ ఇచ్చిన మందులు వేసింది. భోజనం చేస్తున్నప్పుడు రిషికి దశరథం చూస్తుంటే అన్నం కూడా లోపలికి పోవటం లేదు. ఎందుకు ఇలా చేసావు డాడ్ అని నిలదీయాలని ఉంది. కోపంతో రిషి పిడికిలు బిగుసుకున్నాడు. కళ్ళు ఎర్రబడుతూ ఉన్నాయి. ముద్ద నోట్లోకి వెళ్ళటం లేదు. రిషి ఏమైంది తినకుండా ఏం చూస్తున్నావన్నాడు పక్కన కూర్చొని ఉన్న సయ్యాద్. నథింగ్ అంటూ అతి కష్టంగా తింటాడు రిషి. అందరూ భోజనాలు చేసేదాకా కొంచెం సమయం నారాయణమ్మతో గడిపి వాళ్ళ గదుల్లోకి చేరుకున్నారు. వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు హరితతో మాట్లాడదామని ఎదురు చూస్తున్న రిషికి ఇప్పుడు సమయం దొరికింది. రిషి గదిలోకి వచ్చేసి ఆలోచిస్తూ కూర్చుని ఉన్నాడు సోఫాలో. హరిని చిన్నాని అలాగే రాత్రికి చిన్నాని కావాల్సినవన్నీ పని మనుషులు తెప్పించి అన్నీ కరెక్ట్గా పెట్టుకుంది. ఇంకా నువ్వు వెళ్ళులే మంగమ్మ అని అంది హరిని. సరే అమ్మగారు అని మంగమ్మ వెళ్ళిపోయింది. హరితని చూస్తూ ఉన్నాడు రిషి. ఏంటి రిషి గారు ఈరోజు అంతా ఒకలా ఉన్నారు? అమ్మమ్మకి అలా అయ్యింది అనా? బాధపడకండి, అంతా మామూలుగా అయిపోతుంది. అమ్మమ్మ కూడా తొందరగా రికవరీ అవుతారు అంటూ చిన్నాని పడుకోబెడుతూ తన వస్తువుల సర్దుతో మాట్లాడుతుంది హరిత రిషిని చూడకుండా. అప్పటికే రిషి కళ్ళలో కన్నీళ్ళు. ఏదో తెలియని బాధ గుండెల నుంచి తన్నుకొని వస్తుంది. మాట్లాడాలి అని ఉంది కానీ ఎలా మొదలు పెట్టాలో తెలియటం లేదు. హరిత అని పిలిచాడు రిషి. హరిత షాక్ అయి ఒక్కసారి చేస్తున్న పని వదిలి ఏంటి హరిత అని పిలుస్తున్నారు, నిజం తెలిసిపోయిందా? లేదా ఎలా తెలుస్తుంది? నేను కాకుండా ఇంకెవరు చెప్పే అవకాశం లేదే. సలీం కానీ చెప్పి ఉంటాడా? ఇప్పుడు ఎలా అని మనసులో ఆలోచిస్తూ ఉన్న హరితని హరిత అని మళ్ళీ పిలిచాడు రిషి. నా పేరు హరిణి, మర్చిపోయి హరిత అని పిలుస్తున్నారు అంటుంది హరిత బయటపడకుండా మేనేజ్ చేస్తూ. ఆ మాట నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పు అంటూ అప్పటికే హరిత వెనక నిలబడి అడిగాడు రిషి. ఏంటిది అని అనుకుంటూనే వెనక్కి తిరుగుతుంది హరిత. అప్పటికే రిషి కళ్ళల్లో నీళ్లు కళ్ళంతా ఎర్రగా అయిపోయాయి. రిషి గారు ఏమైంది, ఏంటి ఆ కన్నీళ్ళు అని కంగారుగా అడుగుతుంది హరిత.
రిషికి ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో అర్థం కాకుండా మోకాళ్ళ మీద కూర్చొని ఐఎమ్ సో సారీ హరిత, ఐఎమ్ సో సారీ అన్నాడు. రిషిగా నా పేరు హరిని, మీరు ఎందుకు హరిత హరిత అని పిలుస్తున్నారు అంటూ రిషికి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుంటుంది హరిత. నాకు అన్ని నిజాలు తెలిసిపోయింది హరిత. హరిత ఆ మాటకి షాక్ అవుతూ, అన్ని నిజాలు అంటే ఏం నిజాలు రిషి గారు? నువ్వు హరిని నా కోసం బలి అయ్యారు అని నిజాలు అన్నాడు రిషి. అంతే ఒక్కసారిగా భూమి కంపించినట్లుగా ఉంది హరితకి. ఇన్నాళ్ళు ఎలా చెప్పాలి అనుకున్న నిజాలు రిషికి ఎలా తెలిసిందో కానీ హరితకి మాత్రం మనసులో నుంచి కొంచెం భారం తగ్గినట్టు అయ్యింది. ఇన్ని రోజులు రిషి దగ్గర తన బాధని దాచుకున్న హరిత ఒక్కసారిగా ఏడవటం మొదలుపెట్టింది హరిని గుర్తుకు వచ్చి. హరిత ప్లీజ్ ఏడవకు, నీ కళ్ళల నీళ్ళని నేను భరించలేను. ఆ మాట వింటున్న హరిత ఇంకా పెద్దగా షాక్ అయ్యింది. రిషిగా నేను మీతో అంటూ ఈ బిడ్డ నేను అంటే ఏం చెప్పాలో అర్థం కాకుండా మాటలు తడబడుతూ ఉంటే హరితకి, నువ్వు నాతో ఆ రోజు హోటల్లో శారీరకంగా కలవలేదు, నన్ను కాపాడింది నువ్వు కాదు, ఈ బిడ్డకి కన్న తలవే కాదు అంతేగా అన్నాడు రిషి. రిషి గారు అంటూ వస్తున్న ఏడుపుని కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తుంది హరిత. హరిత నా వల్ల మీ ఇద్దరు అక్క చెల్లె జీవితాలు నాశనం అయ్యాయి. అయ్యో దానికి కారణం మీరు కాదు రిషి గారు, ప్రత్యేకంగా కాకపోవచ్చు కానీ పరోక్షంగా నేనే. నా వల్లనే హరిని పెళ్లి కాకుండా బిడ్డని కనింది, నా వల్లనే హరిని ప్రాణాలు పోగొట్టుకుంది, నా వల్లనే ఈ బిడ్డ ఈ లోకంలోకి వచ్చాడు, నా వల్లనే ఆ బిడ్డ కోసం నువ్వు నా చేతిలో ఇష్టం ఉందో లేకుండానే తాళి కట్టించుకున్నావు. ఈ మాటలన్నీ అసలు మీకు ఈ నిజాలన్నీ ఎలా తెలిసింది అంటూ హరిత అనుమానంగా అడుగుతుంది. ఎలా తెలుసు అనేది ఇప్పుడు ముఖ్యం కాదు హరిత, నేను అడిగిన దానికి మాత్రం సూటిగా సమాధానం చెప్పు ప్లీజ్. రిషి ఏం అడుగుతాడు, అయినా ఇంకా చెప్పడానికి ఏముందని మనసులో అనుకుంటూ సరే రిషి గారు చెప్పండి అనింది. ఇదంతా నిజమే కదా అంటే నువ్వు హరిని. హరిత పైకి లేస్తూ అవును రిషి గారు, నేను అక్క కవల పిల్లన, ఇద్దరం ఒకరిని ఒకరు అచ్చు ఇంకోలా ఉంటాం, మా మధ్య ఉన్న తేడా కేవలం ఈ మచ్చ ఒక్కటే అంటూ తన ఎడమ చేయి మీద ఉన్న మచ్చను చూపిస్తుంది హరిత. ఇదే తెలిసిన వాళ్ళు మాత్రమే మమ్మల్ని గుర్తుపడడానికి ఛాన్స్ ఉంది, కానీ ఈ తేడా ఇంతవరకు తెలిసిందే నాకు మా అక్కకి, ఇప్పుడు మీకు అంతే. అసలు మీ ఇద్దరి మధ్య జరిగింది ఒక యాక్సిడెంట్, అందుకే అక్క మీకు దగ్గరగా అవ్వాలని అనుకోలేదు అని చెప్తూ ఉండగా హరిత తప్పుగా అనుకోకు, నాకు మీ అక్కకి మధ్య జరిగింది, అలాగే మీ అక్క నాకు ఎందుకు కనిపించకుండా ఉంది, ఆ తర్వాత హరిని నాకు దగ్గర అవ్వాలని బాబు కోసం అనుకుంది, నా దగ్గరకు రావాలనే ప్రయత్నంలో మా కామేష్ అంకుల్ చేతుల్లో తన ప్రాణాలను పోగొట్టుకుంది. నువ్వు నన్ను బాబు కోసమే నీకు ఎంతో ఇష్టమైన డాక్టర్ని కూడా కాకుండా ఇలా ఇంటికి పరిమితం అవుతున్నావని అన్నీ నాకు తెలుసు. రిషి ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటే హరిత చాలా ఆశ్చర్యపోతూ అలాగే చూస్తూ ఉంటుంది. హరిత నాకు అన్నీ తెలిసేసరికి చాలా లేట్ అయ్యింది, కానీ ఇప్పుడు కూడా నేను నిన్ను ఈ ప్రశ్న వేయకపోతే చాలా దారుణంగా ఉంటుంది అంటూ హరితని సూటిగా చూస్తూ, నాతో జీవితం పంచుకోవటం నీకు ఇష్టమేనా, లేదా బాబు కోసం తప్పదు అని పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఉంటాను అని మాత్రం ఆలోచించి నాతో జీవితం పంచుకోవాలి అనుకోకు. నేను బాబుకి తల్లి ఇవ్వలేను ఏమో, కానీ అమితమైన ప్రేమను ఇవ్వగలను. నా కోసం బాబు కోసమే నిన్ను ఇక్కడ బందీ చేయలేను. మీరు అనేది నిజమే రిషి, నా జీవితం నాకు అక్క డాక్టర్ అవ్వాలనే కోరిక, ఈ రెండు తప్ప ఇంకేం తెలియదు. నా చిన్నతనంలో మాకు అండగా నిలిచిన స్నేహ, అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయేటప్పుడే కరెక్ట్ సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ లేరు, అందువల్లనే మా అమ్మ నాన్న ట్రీట్మెంట్ అందక చనిపోయారు. అప్పుడే నేను నిర్ణయం తీసుకున్నాను డాక్టర్ అవ్వాలని, నా వల్ల ఎంతోమంది కాపాడగలిగితే అంత మంచిది కాపాడాలి అని. అనుకున్నట్లే బాగా చదువుకొని డాక్టర్ అయ్యాను, కానీ ఇప్పటి వరకు ఒకరి ప్రాణాలను కూడా కాపాడే అవకాశం రాలేదు. అనుకోకుండా అమ్మమ్మని ఎలాగో కాపాడేలా చేశాడు ఆ దేవుడు. నా జీవితంలో ఆశయం డాక్టర్ అవ్వాలని, కానీ దానికంటే పెద్ద ఆశయం ఒకటి ఉండేది. అదేంటో తెలుసా రిషి గారు, మా అమ్మకి మంచి భర్త, అక్కకి మంచి భర్త పిల్లలతో తన జీవితంలో పొందని సంతోషం పెళ్లి తర్వాత తను అనుభవించేది నేను చూడాలని. కానీ అంటూ హరిత ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటుంది. హరిత ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. హరిత కొంచెం సమయాన్ని కంట్రోల్ చేసుకుంటూ, కానీ మీ నాన్న వల్ల ఆ కామేష్ వల్ల తనకి బ్రతుకు లేకుండా పోయింది, పోతూ నా చేతిలో ఈ బిడ్డని పెట్టి వెళ్ళిపోయింది. ఇంకా చిన్ననే నా జీవితంగా మైండ్ మార్చుకున్నాను, కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనే కోరిక నాలో ఎప్పుడూ కలగలేదు. ఎందుకంటే నా అక్కని చంపిన వాడి ఇంటికి నేను కోడలుగా వెళ్ళి దీపం పెట్టాలనే ఆలోచన నాకు మీ మీద అలాంటి కోరిక లేకుండా చేసింది. కానీ నా అక్క కోరిక చిన్నకి తన తండ్రిని తనకివ్వాలని. నేను మీకు వీడిని అప్పగించేసి నా జీవితం నేను చూసుకొని ఉండవచ్చు, కానీ అదే అక్క కోరిక వీడికి నేను కన్నతల్లి అవ్వాలని. అందుకే చిన్నకి నేనే కన్నతల్లిగా మారాను. ఇంకా మీతో జీవితం నేను ఇష్టపడి కోరుకున్నది కాదు, ఆ దేవుడి నిర్ణయం. కానీ దానికి కట్టుబడి నువ్వు ఉండాల్సిన అవసరం లేదు హరిత, అదే చెప్తున్నాను. హరిత తలదించుకుంటూ, దేవుడి నిర్ణయానికి నేను కట్టుబడి ఉండాలని అవసరం లేదు రిషి గారు, కానీ చిన్న కోసం చెప్పానుగా అని అంటున్న రిషితో, నా మనసుకి కట్టుబడి ఉండాలిగా అనింది హరిత. రిషికి అర్థం కాలేదు. అంటే అర్థం కాలేదు హరిత.
మిమ్మల్ని ఇష్టం లేకుండా చిన్న కోసమే పెళ్లి చేసుకున్నాను. నిజమే, అది అబద్ధమని నేను చెప్పను. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత మీ మనసుని దగ్గరగా అయ్యాను. మీతో నా జీవితం పంచుకోవాలని అనుకుంటున్నాను. ఒకప్పుడు అక్క గురించి నిజం తెలిసినా కూడా మీరు నన్ను భారీగా స్వీకరిస్తే నా జీవితం మీకే అర్పించాలి అనుకుని వచ్చాను ఈ ఇంటికి. కానీ ఇప్పుడు నిజం తెలిసాక మీ నన్ను వెళ్ళిపోమని చెప్పకూడదు అని రోజు ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీ నాన్నలా మీరు కాదు అని అర్థం చేసుకున్నాను. అత్తయ్య ప్రేమ, అమ్మమ్మ మమకారం, మీరు చూపించే కేర్ నాకు అన్నీ కావాలి రిషి గారు. మీకు భారీగా ఈ ఇంటి కోడలుగా, నా చిన్నాకి తల్లిగా నన్ను మీతోనే ఉండనిస్తారా ప్లీజ్ అనింది కన్నీళ్లతో హరిత. ఊహించిన మాటలు హరిత నుంచి వింటుంటే రిషికి చాలా సంతోషంగా ఉంది. మనసు ప్రశాంతంగా ఉంది. ఎక్కడ నీ జీవితం చిన్నా కోసం త్యాగం చెయ్యొద్దు అని చెప్తే థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోతావని అనుకున్నాను హరిత. కానీ ఇలా షాక్ ఇస్తావనుకోలేదు అంటూ పరుగున వెళ్ళి గట్టిగా హత్తుకుంటాడు హరిత రిషిని. ఐ లవ్ యూ హరిత, ఐ లవ్ యూ సో మచ్. నా జీవితంలో ఒక భాగంగా మిగిలిన హరిని నాకు తెలియకుండానే నా మనసు చాలా ఇష్టపడింది. కానీ ఇప్పుడు నా జీవితమే నువ్వు అని ఎప్పుడైతే నువ్వు చేసిన త్యాగం గురించి తెలిసిందో అప్పుడే నిర్ణయం తీసుకున్నాను అన్నాడు రిషి. పెళ్ళి అయిపోయినప్పటి నుంచి నువ్వు నాకు దూరంగా ఉంటే కొత్త అనుకున్నాను. అందులో డెలివరీ వల్ల కూడా దూరంగా ఉన్నావు అని అనుకున్నాను. అందుకే నువ్వు సరిగ్గా మాట్లాడకపోతే కూడా మన ఫ్రెండ్స్ అయ్యేలా చేశాను. కానీ అసలు కారణం తెలియదు ఈ మట్టి బుర్రకి. అందుకే నువ్వు దూరంగా ఉంటే ఉండనిచ్చాను అన్నాడు రిషి. అలా మాట్లాడకండి రిషి గారు. మీకు మాత్రం ఎలా తెలుస్తాయి? ఎవరైనా ఊహిస్తారా ఏంటి ఇద్దరు ఒకేలా ఉంటామని? ఒకటే బాధ, ఇంతలో సంతోషం మా అక్క పొందడానికి కానీ నేను అంటూ ఆగిపోయింది. రిషి దూరం జరుగుతాలా ఎప్పటికీ అనుకోక హరిత. నాకు ఆ దేవుడు ఎందుకు ఇలా చేశాడో తెలియదు. కానీ నా ఊపిరి ఉన్నంత వరకు నీకు చిన్నకి లోటు లేకుండా చూసుకుంటాను, ప్రామిస్ అన్నాడు హరిత చేతిలో చేయి వేస్తూ. మనసులో ఇన్ని రోజులు ఉన్న భారం అంతా ఒక్కసారిగా దిగిపోయింది రిషి గారు. హరిత కానీ అది ఒక కోరిక. ఇది ఖచ్చితంగా తప్పే కానీ తప్పదు. నాకు తెలుసు రిషి గారు మీ ఏం అడగబోతారు. ఈ నిజాలన్నీ మనతోనే ముగించాలి అని. అత్తయ్యకి అమ్మమ్మకి ఈ నిజాలు తెలిస్తే మీ నాన్నని తప్పకుండా క్షమించరు. అంతేకాకుండా మనలాగే వాళ్ళ మనసు కూడా బాధపడుతుంది. మెయిన్ చిన్నాకి ఎప్పటికీ నేను కన్న తల్లిగానే ఉండాలి. అందుకోసమైనా నేను ఈ నిజం ఎవరికి చెప్పకుండా ఉండాలి అంటూ చిన్నాన్ని చూస్తూ ఉంటుంది హరిత. హరిత భుజమే చెయ్యి వేస్తూ తీసుకుని వెళ్ళి సోఫా మీద కూర్చోబెడుతూ, అంతేకాకుండా గ్రాని పరిస్థితి చూసావుగా, మీ అమ్మ చనిపోయింది అని తెలిస్తే ఎలా అయిపోయారు. ఇంకవన్నీ తెలిస్తే ఆ గుండె తట్టుకోలేదు హరిత. నిజమే రిషి గారు అంటే రిషి గుండెలకు అనుకుంటుంది హరిత. రిషి మనసులో కూడా కొంచెం భారం తగ్గడంతో కొంచెం ప్రశాంతంగా ఉంటాడు. హరిత అలా తన గుండెలకు ఆనుకుని ఉంటే ప్రేమగా తల నిమురుతూ హరిత తల మీద తలపెట్టాడు. హరిత ఏదో గుర్తుకు వచ్చిన దానిలా అవును రిషి గారు అంటూ దూరం జరిగింది. రిషి ఏమైంది అలా లేచావు? సారీ, మీకు ఈ నిజాలన్నీ ఎలా తెలిసాయి, ఎవరు చెప్పారు అంటూ అనుమానంగా అడిగింది. నీ గురించి ఎంత క్లియర్గా ఎవరికో తెలిసి ఉంటుందో వాళ్ళని అడిగితే తెలిసిందన్నాడు రిషి. నా గురించి తెలిసింది అంటే అది 5 మందికే. అందులో ఒకరే ఈ నిజాలు నాకు చెప్పారు. ఎవరు అని అడిగింది హరిత. సాగర్ అన్నాడు రిషి. సాగరా? నాకు అక్కకి సాగర్ కన్నా మంచి స్నేహం ఎక్కడా దొరకదు. మిగిలిన వాళ్ళు కూడా అంతే. కానీ సాగర్ ఇంకొంచెం ఎక్కువగా మమ్మల్ని కాపాడటానికి ముందు ఉంటాడు అంటూ సాగర్ని ఒక్కసారిగా గుర్తు చేసుకుంది. కానీ అసలు అనుమానం ఎక్కడ మొదలైంది మీకు? గ్రాని దగ్గర అనుకున్నా. కానీ ఇవన్నీ తెలిసేవు అర్థమయ్యింది. అనుమానం వచ్చి సలీంని అడుగుతుంటారు. సలీం తనకి తెలిసింది చెప్పుకుంటాడు. మీరు చాలా కన్ఫ్యూజన్ మైండ్ ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ మాట్లాడింది చూశాను. సో వాళ్ళని కనుక్కుందామని అడుగుంటారు అంతేనా? అబ్బా, నువ్వు ఎలా ప్రీఫిట్ తెచ్చుకున్నావో అమెరికాలో ఇప్పుడు అర్థమయ్యింది నాకు. ఇంత ఇంటెలిజెంటా, సూపర్ అంటూ క్లాప్స్ కొట్టాడు రిషి. థ్యాంక్ యూ అంటూ చిన్న నవ్వుతో సైలెంట్ అయ్యింది హరిత. హరిత అని ప్రేమగా పిలిచాడు రిషి. హా అంటూ చూస్తుంది. హరి అని పిలవచ్చుగా? హా. ఇప్పటితో మనం ఇవన్నీ చెప్పలేం, కానీ ఖచ్చితంగా అది తొందరలో అన్ని నిజాలు ఇంట్లో వాళ్ళకి చెప్పి నేను హాస్పిటల్లో చూపిస్తాను అన్నాడు రిషి. హరిత ఆ మాట రిషి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సంతోషం కలిగింది. నిజంగా రిషి గారు? అవును, హాస్పిటల్లో అంటే నేను వేరే హాస్పిటల్లో పంపడం కాదు. మరి? రిషి ఊపిరి గట్టిగా పీల్చుకుంటూ కళ్ళు మూసుకుని హర్నీ హాస్పిటల్లో, అందులో హరిత డాక్టర్. ఇదే మీ అక్క చెల్లెలు చేసిన త్యాగాలకి నా వంతు రుణం తీర్చుకోవటం అని కళ్ళు తెరిచి హరితను చూస్తాడు. హరిత కళ్ళలో అప్పటికే కన్నీళ్ళు. హరిత కన్నీళ్ళు అక్కడితో ఆపేస్తూ కళ్ళ మీద ఒక చిన్న ముద్దు పెట్టాడు రిషి. ఇది ఏదో నా మంచితనం అనుకోకు హరి, కేవలం మీ ఇద్దరి మీద అభిమానం. ఈ లోకానికి నువ్వు మాత్రమే నాకు భార్యవు, కానీ నా మనసులో మీ ఇద్దరి స్థానం ఒక్కటే అన్నాడు రిషి. రిషి అలా మాట్లాడుతూ ఉంటే గట్టిగా హత్తుకొని, నిజంగానే మిమ్మల్ని మీ ప్రేమ నేను పొందుతున్నది సంతోషించాలో లేదా అక్క మీకు దగ్గర కాకుండానే దూరం అయ్యిందని బాధపడాలో అర్థం కావడం లేదు రిషి గారు అంటుంది వేడుస్తూ. బాధ ఎందుకు పడతావు హరి? హరి అని నిన్ను పిలిచే ప్రతి పిలుపులో మీ ఇద్దరు ఉన్నారు. మీ ఇద్దరిని వేరు చేయలేక మీ ఇద్దరికి ఒకే అక్షరం తేడా వచ్చిందేమో.
పిలుపులోనే కాదు, చిన్నాకి అమ్మగా నీ మంచితనంలో, నీ ప్రేమలో అన్నిట్లో హరిని నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి నా ప్రేమ నీ మీద ఒకటి కాదు, మీ ఇద్దరికి మీద ఓకేనా అంటూ హరిత కళ్ళని తుడుస్తూ ఇంకెప్పుడు ఇలా ఏడవద్దు. ఇలా నువ్వు ఏడుస్తూ ఉంటే నేనే కాదు, పైన ఉన్న మీ అక్క కూడా బాధపడుతుంది. ఏది మీ అక్క కోసం కొంచెం స్మైల్ ఇవ్వన్నాడు రిషి నవ్వుతూ. హరి కూడా స్లైట్గా నవ్వుతూ మళ్ళీ డల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నా కోసం నవ్వు అన్నాడు రిషి. హరిత నవ్వకుండా రిషిని చూస్తూ ఉంటుంది. చూసావా, మీ అక్క మీద ఉన్న ప్రేమ నా మీద లేదు నీకు అన్నాడు అలిగినట్టు రిషి. ఆ అలక చూసి హరిత కొంచెం గట్టిగా నవ్వేస్తుంది. ఆ నవ్వుకు చిన్న కూడా లేచేస్తాడు. అయ్యయ్యో, చిన్న లేచేశాడు అంటూ పాలు పట్టించి నిద్రపుస్తుంది. ఒక 10 నిమిషాలకు చిన్న మళ్ళీ నిద్రపోతాడు. రిషి అప్పటికే బెడ్ మీదకి చేరి చిన్నాని హరితని చూస్తూ ఉంటాడు. హరిత చిన్నాని బెడ్ అటాచ్డ్ ఉయ్యాలలో నిద్రపోచ్చి రిషి దగ్గరికి వస్తుంది. బెడ్ మీద కూర్చుంటూ ఒకసారి, రేపు సాగర్ వాళ్ళని కలుద్దాం రిషి గారు, వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ క్షణం నేను చిన్న, మీరు మనమంతా కలిసి ఉండటానికి కారణం ఒక రకంగా వాళ్ళే. అవును హరి, అలాగే, కానీ రేపు వద్దు, ఆఫీస్కి వెళ్ళడంగా ఇప్పటికే 2 రోజులు అయ్యింది. రేపు వెళ్దాను. శనివారం కానీ ఆదివారం కానీ వాళ్ళకి డిన్నర్కి పిలిచి ఏదైనా హోటల్గా కలుద్దాం, ఇంట్లో వద్దు. సరే రిషి గారు, ఇక నిద్రపోండి, రేపు ఆఫీస్కి వెళ్ళాలి అంటున్నారుగా అంటూ లేస్తుంది హరిత. రిషి చేయి పట్టుకొని, ఎక్కడికి వెళ్తున్నావు? రోజు చిన్న ఉయ్యాల పక్కనే ఉన్న బెడ్లోనే కదా పడుకుంటాను, అందుకే అక్కడికి వెళ్తున్నాను. అది ఎన్ని రోజులు, ఇక మీదట నువ్వు కూడా ఈ బెడ్ మీదే నాతో పడుకోవాలి. రిషి గారు, అది ఏంటి, ఇప్పుడు మనం మనసులో ఉన్నది అంత క్లియర్ అయిపోయిందిగా. అండ్ నన్ను నువ్వు భర్తగా కూడా అంగీకరించావు. మరి భర్త పక్కన పడుకోవడానికి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు? అది చిన్న కూడా మన రూమ్లోనే ఉన్నాడుగా అన్నాడు రిషి. రిషి గారు, నాకు అర్థమవుతుంది, కానీ మన ఇద్దరం ఒకటి అయ్యే ప్రాసెస్లో చిన్న మెలుగు వస్తాడు. అందులో ఒకవేళ నేను కన్సీవ్ అయ్యాను అంటే అది ఇంకో రకమైన సమస్య. నాకు అర్థమవుతుంది హరి, అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వురా అంటూ తన మీదకి లాక్కుంటాడు రిషి. రిషి గారు, ఏం చేస్తున్నారు, ప్లీజ్ వదలండి, నేను చెప్పేది వినండి అంటూ ఉండగా హరిత అంటూ తన పెదాల మీద రిషి చేతి వేలు పెడుతూ హరిత కళ్ళనే చూస్తూ, నన్నే చూడు, ఇంకేం మాట్లాడకు అని నేను చూసుకుంటాను అనగా, మన ఇద్దరం కలిసామంటే మన ఇద్దరి మనసులో ఉన్న బాధలను పంచుకోవటం కాదు హరి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసామనే దానికి కేవలం వాళ్ళకి పుట్టే పిల్లలే కాదు సాక్ష్యం, వాళ్ళ మనసులు కూడా. మనం ఎప్పటికీ కలిసే ఉండాలి అంటే మన మధ్య ఇంకొకరి రాకూడదు. ఎప్పుడు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఉండాలి. అలా ఉండాలి అంటే కేవలం మనుషులే కాదు, మన శరీరాలు కూడా ఒక్కటయి మన ఇద్దరం వేరు కాదు అని దానికి రుజువు అంతే. అర్థమవుతుందా ఏం చెప్తున్నానో? హామ్ అంటుంది మాటలు రాక హరితకి. హరిత సమ్మతం రిషి ఆనందాన్ని ఇచ్చింది. అదే ఆనందాన్ని హరితకి కూడా ఇవ్వాలని హరిత పెదాలను అందుకున్నాడు. ఉదయం 6 గంటలు. హరితకి మెల్లగా మెలకువ వచ్చింది. చూస్తే రిషి గుండెల మీద ఉంటుంది. రాత్రి జరిగింది గుర్తు చేసుకుని చిన్న స్మైల్తో పైకి లేస్తుంది. అప్పటికే చిన్న ఇంకా నిద్రపోతూ ఉండటంతో నేరుగా బాత్రూంలోకి వెళ్ళిపోతుంది హరిత. ఒక అర్ధగంటలో బయటకు వచ్చి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే రిషికి కూడా మెలకువ వస్తుంది. మెలకువ వచ్చి హరిత అని చూస్తాడు. అద్దం ముందర ఉంటుంది. గుడ్ మార్నింగ్ హరి. లేచేసారా? గుడ్ మార్నింగ్. నువ్వు లేచి రెడీ కూడా అయిపోయావు. ఇంకా నిద్రపోతే చిన్న లేస్తాడుగా, అప్పుడు వాడిని చూసుకోవడానికి కష్టమవుతుంది. అందుకే ముందే లేట్ చేసి రెడీ అయిపోయాను. ఓకే, నేను కిందకి వెళ్తాను, మీరు చిన్నతో ఉండండి, లేస్తే నన్ను పిలవండి. ఇలా రా. ఏంటి? చెప్తాను రా, రిషి దగ్గరికి వెళ్ళి చెప్పండి. దగ్గరికి రా, ఆల్రెడీ దగ్గరగానే ఉన్నాను, నాకు సరిపోదు అంటూ లాగుతాడు. ఇప్పుడు సరిపోయిందా? సంతోషంగా ఉన్నావా? ఉండాలి కదా, జరిగినవి ఎప్పటికీ మర్చిపోయి సంతోషంగా ఉండటం జరగదు, కానీ ఉండాలి అంతే అంటుంది హరిత. సరే, ఒక ముద్దు పెట్టేసి వెళ్ళు. సరిపోయింది, లేచి ఫ్రెష్ అవ్వండి ముందు అంటూ రిషిని విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది హరిత. కానీ రిషి మాత్రం హరిత నడుం చుట్టూ గట్టిగా పట్టుకొని ఉంటాడు. రిషి గారు, ఏం చేస్తున్నారు? వదలండి. నేను అడిగింది ఇచ్చేస్తే వదిలేస్తాను. మీరు మామూలోడు కారు, వదలండి ప్లీజ్. నో సారీ, నువ్వు చెప్తున్నావుగా మామూలును కాను అని. ఇప్పుడు వదిలేస్తే నీ నమ్మకం నిజం చేసిన వాడిని అవ్వదు అంటాడు రిషి. అబ్బాయి ఏం తెలివి మీది అంటూ ఉండగా చిన్న ఏడుపు అంటుకుంటాడు. అయ్యో, చిన్న ఏడుస్తున్నాడు, వదలండి, ముందు పెట్టి వదిలేస్తాను. పిచ్చో మీకు, వదలండి, వస్తున్నా చిన్న ప్లీజ్ రిషి గారు. చిన్న ఏడుపు పెద్దగా వినిపించడం మొదలయ్యింది. ఇంకా హరిత పెట్టదు అనుకుంటూ రిషిని హరిత బొగ్గ మీద ముద్దు పెట్టి వదిలేస్తాడు. లేచి ఏం తెలియని వాడిలా, హరి చిన్న ఏడుస్తున్నాడు, కొంచెం చూడు అని బాత్రూంలోకి దూరిపోతాడు. మిమ్మల్ని అంటూ నవ్వుకుంటూ చిన్న ఏడు పాపటానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఆకలి వల్ల చిన్న ఏడుస్తూ ఉండటంతో కిందకు వచ్చి పౌడర్ కలిపి పాలు పట్టిస్తుంది ఫాస్ట్గా హరిత. ఏమైంది హరిని, ఎందుకు అలా ఏడుస్తున్నాడు చిన్న
అని అడుగుతుంది ప్రియ. ఆకలికి అత్తయ్య. సరే, చిన్నాకి నేనే రెడీ చేయమని చెప్పాను, నువ్వు అంతలోకి పాలు పట్టించు. 1 గంట తర్వాత చేపిద్దాం అత్తయ్య స్నానం. ఆలోపు నీళ్లు కాగుతాయిలే. చిన్నాని చూసుకో, నువ్వు నేను టిఫిన్కి రెడీ చేసుకుంటాను. సారీ అత్తయ్య. ఎందుకు? మీకు ఇంటి పనుల్లో సహాయం చేయలేకపోతున్నాను. అదే మాటలు హరిణి. చిన్నబాబుని చూసుకోవడమే తల్లులకి ఒక పెద్ద పని. నువ్వు అలాంటివి ఏమీ మనసులో పెట్టుకోకు. అందులో ఎవరిని నువ్వు మా ఆడపడుచు కూతురివి అంటూ మెల్లగా అంటూ తనకెలాగో మంచి చెడు చూడలేకపోయాను. కనీసం నీకైనా చూడనివ్వు. అత్తయ్య, అమ్మ మీకు తెలుసా? మీ అమ్మ వెళ్ళిపోయేటప్పుడు రిషి నా కడుపులో ఉన్నాడు, 7 నెలల అప్పుడు. అత్తయ్య, నేను ఒకటి అడగవచ్చా? అడుగు హరిణి. అమ్మమ్మ శ్రావణి అంటే ఆంటీని తిడుతూ నా ఇంట్లో దీపం మారిపోవడానికి కారణం ఇదే కదా అన్నారు. శ్రావణి అంటే ఏం చేశారు? ఏం చేయలేరు హరిణి. మీ అమ్మ మీ నాన్నని ప్రేమించింది. మీ నాన్నకి వేరే క్యాస్ట్. ఇటు సురక్ష ఏమో పెళ్లి చూపులు చూస్తున్నారు పెళ్లి చేయటానికి. అప్పుడు ఒకరోజు అంటూ ఉండగా ప్రియమ్మ అంటూ పిలుపు. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాంలే హరిణి అని నారాయణమ్మ దగ్గరికి వెళ్తుంది ప్రియా. ఇటు హరిణి ఏమై ఉంటుందో అని ఆలోచిస్తూ ఉంటుంది. చూస్తూ ఉండగానే సమయం 8:30 అవుతుంది. చిన్నాకి స్నానం చేపించి రెడీ చేసి మళ్ళీ పాలు పట్టించి నిద్రపోస్తుంది హరిత. అప్పుడే అందరూ టిఫిన్ దగ్గరికి చేరుకుంటారు. గ్రాని, నువ్వు రూమ్లోనే ఉండొచ్చు కదా, ఎందుకు ఇక్కడికి వచ్చావు? రెస్ట్లో ఉండు అంటాడు రిషి. రెస్ట్లో ఉండటం అంటే ఏం పని చేయకుండా ఉండటం, అంతేకాని ఎప్పుడు బెడ్లోనే ఉండటం కాదు రిషి. నేను అలా ఉండలేను అని నీకు తెలుసు కదా. అలా అంటే ఎలా అమ్మా? పూర్తిగా కోలుకున్నాక ఇలా తిరగవచ్చు. అంతవరకు నీవు నీ గదిలోనే ఉండు అన్నాడు దశరథ. అలా ఉండలేనులే దశరథ. పర్వాలేదు, బయటకు వెళ్ళటం లేదుగా, ఇంట్లోనే హాల్లోకి వస్తున్నా అంతేగా. సరే అమ్మ, జాగ్రత్తగా ఉండు. మీ అమ్మ అయితే ఒకటి ఇంకో ఆడపిల్ల, అది కూడా కడుపులో ఉన్న ఆడపిల్ల వేరేనా దశరథ అని మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది హరిత. హరితను అబ్జర్వ్ చేస్తున్న రిషికి హరిత ఫీలింగ్స్ అర్థమైంది, కానీ ఇప్పుడు ఏమీ మాట్లాడలేని పరిస్థితి. రిషి, ఈరోజు నేను సలీం వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నా. వేరే ఇల్లు ఎందుకు అని అడుగుతాడు రిషి. ఎందుకు ఏంట్రా, మీ ఇంట్లోనే ఉండమంటావా ఏంటి అన్నాడు సయ్యాద్. ఉంటే తప్పు ఏంటి నాన్న? మీరు ఆడదిక్కు లేకుండా అక్కడెక్కడ ఉండే కంటే ఇక్కడ మాతోనే ఉండటం మంచిది కదా. ఏదో అవసరానికి ఉన్నాం గ్రాని, ఆయన మామ్ డాడీ కూడా ఇండియా వచ్చేస్తున్నారు. అందుకే వేరే ఇంటికి వెళ్దాం అనుకున్నాం. ఇల్లు కూడా చూసేసాం. ఇక్కడే ఈ సందు చివరిగా మీకు దగ్గరలోనే ఉంటాం. అవునా? మీ అమ్మ నాన్న వస్తారు అంటే సరే బాబు, అలాగే వెళ్ళండి, కానీ ఇక్కడికి కూడా వస్తూ ఉండాలి. సరే గ్రాని. ఇంతకు ఏం బిజినెస్ చేయాలని అనుకుంటున్నావు సయ్యాద్? ఇంకా సర్చ్ చేస్తున్నా అంకుల్, ఏది బాగుంటుందో అని. నీకు అభ్యంతరం లేకపోతే మా బిజినెస్నే చూసుకో. మాకు ఇక్కడ 3 బ్రాంచెస్లు ఉన్నాయి. ఒకటి కామర్స్ నేను పార్ట్నర్గా ఉండేది, ఇంకొకటి నేను చూసుకుంటున్నది, ఒకటి రిషికి ఇచ్చేసాను మెయింటైన్ చేసుకోమని. నువ్వు పార్ట్నర్గా నేను కామర్స్ చూసుకుంటున్న ఆఫీస్ని చూసుకో. అక్కడికి ఎలాగో ఒక మేనేజర్ కోసం చూస్తున్నామన్నాడు దశరథ. థ్యాంక్ యూ అంకుల్, బట్ నాకు కొంచెం టైం ఇవ్వండి, ఆలోచించి చెప్తాను. సరే సయ్యాద్. సలీం, మరి నువ్వు అంటాడు రిషి. నేను ఒక హాస్పిటల్లో ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నా అన్న. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసుకొని తర్వాత హాస్పిటల్ పెట్టేద్దాం, దాని గురించి ఆలోచించాలి అన్నాడు సలీం హరితను చూస్తూ. ఓకే, ఆల్ ది బెస్ట్ అన్నాడు రిషి. థ్యాంక్ యూ అన్న. అందరూ టిఫిన్ తినేసి ఒక్కొక్కరుగా వెళ్తూ ఉన్నారు. లాస్ట్లో రిషి అండ్ సలీం మాత్రమే ఉన్నారు. వాళ్ళని వడ్డిస్తూ హరిత ఉంది. థ్యాంక్ యూ సలీం అని అనింది హరిత. ఎందుకు? నువ్వు రిషి గారిని అంటూ రిషిని చూస్తుంది హరిత. మీకు జరిగిన దానికి రియల్లీ సారీ హరిత, కానీ చేయగలిగేది ఏమీ లేదు. ధైర్యంగా ఉండు, అంతే నేను చెప్పగలిగేది. బట్ రియల్లీ యువర్ సో గ్రేట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ, అండ్ నీకు కూడా ఆల్ ది బెస్ట్. హాస్పిటల్లో సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అని సలీం వెళ్ళిపోతాడు. ఇంకా రిషి హరిత మాత్రమే అక్కడ ఉంటారు. నువ్వు కూర్చుని తినవచ్చుగా. ఆకలిగా లేదు, కొంచెం సేపు తర్వాత తింటాను. ఎందుకు వేస్తుంది? ఎదురుగా డాడీని పెట్టుకొని, కానీ నీ హెల్త్ ముఖ్యం, సో ప్లీజ్. అంతేకాకుండా ఇప్పుడు చిన్న అయ్యాడు, నా కోసం కూడా నువ్వు ఆరోగ్యంగా ఉంటా, ఓకేనా? ఓకే, అయితే కూర్చోబెడతాడు రిషి. ఇప్పుడు వద్దు రిషి గారు, కొంచెం సేపు తర్వాత ఖచ్చితంగా తింటాను. నా ముందర తిన్నావు అంటే నేను కొంచెం ప్రశాంతంగా ఉంటాను, ప్లీజ్ నా కోసం అని అంటూ ఉంటాడు రిషి. హరిత ఇంకేం మాట్లాడకుండా ప్లేట్లో టిఫిన్ పెట్టుకొని తింటుంది. థ్యాంక్ యూ చెప్పగానే తిన్నందుకు హరిత చిన్న స్మైల్ ఇస్తుంది. రిషి ఆఫీస్కి బయలుదేరుతాడు దశరథతో కలిసి. అమ్మమ్మ, ఇదిగో ట్యాబ్లెట్స్ వేసుకోండి అంటూ హరిత మెడిసిన్స్ ఇస్తూ ఉంటుంది. హరిని రిషి బయలుదేరుతున్నాడు. నేను రమ్మని చెప్పాడు, ఒకసారి వెళ్ళు, నేను ఇస్తానులే అనింది ప్రియ. సరే అత్తయ్య అంటూ హరిత వెళ్తుంది.
ఎవరు హాల్లో ఉండరు. హరిత రిషిని వెతుకుతూ ఉంటుంది. రిషి హరిత వెనక్కి వచ్చి హక్ చేసుకుంటూ ఎవరిని వెతుకుతున్నావు అంటాడు. ఏంటి మీరు చేస్తున్న పని? ఎవరైనా రాబోతారు, వదలండి. అయితే ఒక ముద్దు పెట్టు, వదిలేస్తాను. రిషి గారు ఏం అడుగుతున్నారు? ప్లీజ్ వదలండి. నువ్వు ఇస్తావా ఇవ్వవా? ముందు వదలండి. రిషి కూడా ఎవరైనా రాబోతారు అని వదిలేస్తాడు. ఇప్పుడు అడగండి. ముద్దు అంటాడు దగ్గరికి వస్తూ. హరిత మెల్లిగా రిషి బొక్క మీద కొడుతూ ముందు ఆఫీస్కి వెళ్ళండి అంటూ నవ్వుతుంది. ముద్దు అంటే దెబ్బ కొడతావా నిన్ను అంటాడు రిషి. రిషి ఇంకా వెళ్ళలేదా నువ్వు అంటూ ప్రియా వస్తుంది. ఇదిగో వెళ్తున్నాను మామ్, సయ్యద్ వాళ్ళు వస్తాను అన్నారు, వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను. మీ డాడీ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. ఇంతలో సయ్యద్ సలీం కూడా వస్తారు అక్కడికి. వెళ్దామా రిషి? వెళ్దామంటూ బాయ్ మామ్, బాయ్ హరి అంటాడు. ఓకే అండి, మేము బయలుదేరుతాం. థ్యాంక్ యూ హెల్ప్ చేసినందుకు. అయ్యో, ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది బాబు, అలా మాట్లాడి మమ్మల్ని దూరం పెట్టకండి. మీరు రిషి ఫ్రెండ్స్ అంటే నాకు కొడుకుల్లాగే అనింది ప్రియా. సయ్యద్ సలీం ఇద్దరు నవ్వుకుంటూ వస్తామండి అని ఒకేసారి చెప్పి బయలుదేరుతారు. ఇంట్లో అందరూ మంచివాళ్ళే అక్క, ఒక్క ఆ దశరథ తప్ప. నువ్వు వీళ్ళ కళ్ళల్లో పడి ఉంటే ఈరోజు నా స్థానంలో నువ్వు ఉండేదానివి. ఆ ఎదవ కంటే కనిపించే మాకు దూరం అయ్యావనుకుంటూ ఉండగా హరిణి అంటుంది నారాయణమ్మ. అమ్మమ్మ రండి, ఇలా కూర్చోండి అంటూ సోఫాలో కూర్చోబెడుతుంది హరిత. తిన్నావా హరిణి? తిన్నాను అమ్మమ్మ. కూర్చో అంటూ కూర్చోబెట్టుకుంటుంది. తన పక్కన హరిణి కూర్చుంటుంది. హరిణి, నేను ఒకటి అడగనా? అడుగు అమ్మమ్మ. అందుకు ఎందుకు పర్మిషన్? నా చిట్టి తల్లి సురక్ష ఎలా చనిపోయింది? ఆ ప్రశ్న వినగానే హరిణి ఒక క్షణం తమ అమ్మా నాన్నలు జీవస్థంగా పడి ఉండటం జ్ఞాపకం వచ్చింది. అమ్మా నాన్న అని ఎంతగా పిలిచినా లేవకపోవటం, అమ్మా నాన్నలు ఇంకా తిరిగి రాను అని మాట్లాడరు అని అక్కడ వాళ్ళు చెప్పడం, హరిణి తను ఎంత జాగ్రత్తగా పెంచి పెద్ద చేయటం, ఇలా ఒక్కొక్కటిగా గుర్తు వస్తున్నాయి హరితకి. అవన్నీ గుర్తుకు రాగానే కళ్ళల్లో నుంచి కన్నీరు వాటికి తెలియకుండానే జారుతున్నాయి. నిన్ను బాధ పెట్టాలని నాకు లేదు హరిణి, మీ అమ్మా నాన్నల్ని గుర్తు చేయాలని కూడా లేదు. కానీ తప్పడం లేదు. సురక్ష ఎలా చనిపోయిందని తెలుసుకోవాలని ఉంది. మనిషికి ఎంతో నచ్చ చెప్తున్నాను అడగకూడదు అని, కానీ మనసు ఒప్పుకోవటం లేదు. నువ్వు చేసిన తప్పుకే కదా నీ కూతురు చనిపోయి ఉంటుంది. హరిణి అనాథగా పెరిగింది, అందుకే తెలుసుకో అని ప్రశ్నిస్తుంది. అప్పటికి ఇప్పుడు తెలుసుకొని ఏం చేయగలను? నీకు బాధ, నాకు కడుపు కోత గుర్తుకు చేసుకోవడం తప్ప అని ఊరుకున్నాను. అమ్మమ్మ పర్వాలేదు, ఇది మీరు తెలుసుకోవాలి కదా, అది మీ హక్కు. నా బాధ కనీసం మీకు చెప్పుకున్నందుకైనా తగ్గుతుంది. అప్పుడు నాకు 5 సంవత్సరాలు, ఇంట్లో ఆడుకుంటూ ఉన్నాను. మేము కొత్తగా ఆ ఏరియాలోకి వచ్చాము. నాన్న ఎంతో కష్టపడి ఇల్లు కొన్నారు. అంతా అది నాన్న కల అంటూ అమ్మ చెప్తూ ఉండేది. నాకు 5 సంవత్సరాలైనా అమ్మ చెప్పినవన్నీ గుర్తున్నాయి. అమ్మ నాన్నల మొహం నవ్వుతూ ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకుంటున్న రోజులు. అప్పుడే అమ్మా నాన్నల సవాలు ఇంటి ముందరికి తీసుకొని వచ్చిన దృశ్యం నాకు ఇంకా గుర్తుకు ఉందమ్మమ్మ. అన్నీ శ్రావణి ఆంటీని దగ్గర నుండి చూసుకున్నారు. నన్ను అనాథాశ్రమంలో పెడుతూ అన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. అమ్మా నాన్నలు ఉన్న ఆ ఇంట్లోనే నేను ఉండాలనే నిర్ణయం తీసుకున్నాను. అక్కడ నాకు 5 మంది మంచి స్నేహితులు దొరికారు. వాళ్ళు కుటుంబం నన్ను ఆదరించారు. శ్రావణి అంటే ఆంటీ మిగిలిన వాళ్ళ సహాయంతో పెద్దవాణ్ణి అయ్యాను. ఆ తర్వాత ఎవరికి నేను భారం కాకూడదని పనిచేసుకుంటూ చదువుకోవటం మొదలుపెట్టాను. ఆ తర్వాత మావయ్యని అని తెలియకుండానే ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను. ఇదంతా ఆ దేవుడి నిర్ణయంలాగా అనిపిస్తుంది అమ్మా నాన్నలు ఈ ఇంట్లో నుంచి దూరం చేశారు, కానీ అదే ఇంట్లోకి నేను కోడలుగా రావడం వింతగా ఉంది కాదు అంటూ నారాయణమ్మను చూసింది హరిత. కాళ్ళ నిండా నీళ్లు అప్పటికే చంపను దాటి వచ్చేశాయి. అమ్మమ్మ, ఇలా ఏడుస్తావని నాకు తెలుసు, కానీ అమ్మని ఎందుకు పంపించారో నాకు తెలియదు. అయిపోయింది గతం గురించి ప్రస్తుతం తలుచుకొని బాధపడటం ప్లీజ్. ఇప్పుడు అసలే నీకు ఆరోగ్యం బాగాలేదు, అలా మనసు పాడు చేసుకోకు ప్లీజ్. హర్నీ, నీకు తెలుసు మీ నాన్న మీ అమ్మని ఎలా చూసుకునేవాడు, రాణిలాగా చూసుకునేవాడు అని అమ్మ చెప్తుంటుంది. ఈ లోకంలో నాకంటే అదృష్టం కలిగిన ఇంకో ఆడది ఉండదు అని చెప్తూ ఉంటుంది అమ్మమ్మ. అమ్మ, అవునా? అవును. ఇంకా అవన్నీ మర్చిపోయి నువ్వు నిద్రపో అమ్మమ్మ. హరిని ఒక్కసారి శ్రావణిని కలవాలి. సరే, నేను ఏర్పాటు చేస్తానులే. ఇంట్లో వద్దు, బయట గుడిలో కలవమను. ఆ రోజు చూశాం కదా ఆ గుడిలో, రేపు రమ్మని చెప్పు. సరే అమ్మ, ఇంకా నువ్వు పద. నారాయణమ్మని బెడ్రూమ్లో పడుకోబెట్టి బయటకు వస్తుంది హరిత. ఇంతలో చిన్న ఏడుపు. కొంచెంసేపు చిన్నతో ఆడుకొని పాలు తాగించి నిద్రపోస్తుంది. విలన్స్ని చూసి చాలా రోజులు అయ్యింది కదా, ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఆఫీస్లో రియా ఆలోచిస్తూ ఉంటుంది రిషి గురించి. హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ వస్తాడు ఇషాన్. హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ ఏదో పలకరించాలని పలకరించింది రియా.
ఏంటి అంత డల్గానే చెప్పింది. ఈశాన్ ప్లీజ్, నేను నవ్వుతూ చెప్పలేను. నా మనసు ఏమీ బాగాలేదు, నన్ను విసిగించకు. నువ్వు ఏమైనా మాట్లాడాలి అంటే వెళ్ళి డాడీతో మాట్లాడు. ఓకే, కానీ ఒక 5 నిమిషాలు నీతో మాట్లాడి వెళ్ళిపోతాను ప్లీజ్. ఓకే చెప్పు. సుత్తి లేకుండా స్ట్రైట్గా పాయింట్లోకి వస్తాను. 4 రోజుల ముందు మనం కలిసాము, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాము. ఈ 4 రోజులు నేనే హరిణి అంటే రిషి వైఫ్ అని మెన్షన్ చేయకు ఇషాన్. నా ముందర దాన్ని హరిణి అని చెప్తే చాలు. ఓకే కూల్. అదే ఆ హరిణి తన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తెలిసాయి. ఏంటది? నేను ఆ హరిణి ఉన్న ఏరియాకి నా మనుషులని పంపించాను. అక్కడ ఎవరిని అడిగినా మనకి తెలిసిన విషయాలు తప్ప ఇంకేమీ చెప్పడం లేదు. ఏదైనా ఇంట్రెస్టింగ్ పాయింట్ దొరుకుతుందా అని అందరినీ అడుగుతున్న సమయంలో అక్కడ ఒక తాగుబోతు ఒక విషయం చెప్పాడు. నిజం అయినట్లే. ఈ తాగుబోతు మాటలకు నమ్మాలి. ఇషాన్ ప్లీజ్, నన్ను ఇంకా విసిగించుకు వెళ్ళు ప్లీజ్. అరే, ఇదంతా చేస్తున్నది నీకోసమే కదా, నువ్వు సంతోషంగా ఉండాలనే కదా. అలా నన్ను వెళ్ళిపో అని అంటే నిజంగానే వెళ్ళిపోతాను. ఆ తర్వాత నీకు సహాయం చేయడానికి ఎవరు ఉండరు, అది గుర్తుపెట్టుకో అన్నాడు ఈశాన్ కోపంగా. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేయకపోతే మాకు అరణిని ఏమీ చేయలేమా? అంటూ గట్టిగా నవ్వుతూ క్లాప్స్ కొడుతూ వాట్ వండర్ఫుల్ జోక్స్ అంటూ అలాగే నవ్వుతూ ఉంటుంది రియా. ఆ నవ్వుకి కామేష్ లోపలికి వస్తే ఏంటి అలా నవ్వుతూ ఉన్నావు రియా? ఇషాన్ ఇంత మంచి జోక్ వేశాడా ఏంటి అంటూ నవ్వుతూ ఇషాన్ని చూస్తాడు. ఇషాన్ చాలా సీరియస్గా కోపంగా ఉంటాడు. ఏమైంది ఇషాన్, ఎందుకు అలా ఉన్నావన్నాడు కామేష్. రియా కూడా నవ్వటం ఆపేసి డాడ్, ముందు ఈశాన్ని ఇక్కడి నుంచి పంపించాయి. ఏమైంది, ఎందుకు ఇషాన్, ఏం జరిగింది అన్నాడు కామేష్ టెన్షన్గా. చూడండి అంకుల్, ఎంత ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడటానికి వచ్చాను. మీ అమ్మాయి ఏమో వెళ్ళిపో అని అంటుంది. అందుకని నువ్వు లేకపోతే మేము ఆ హర్నిని ఏమి చేయలేము అంటూ అంది రియా కోపంగా. అవును అంటాను అన్నాడు ఈశాన్ కూడా కోపంగా. ఇద్దరు కొంచెం ఆగుతారా అని గట్టిగా అరిచాడు కామేష్. ఏం చేస్తున్నారు ఇద్దరు? రియా, ఏం మాట్లాడుతున్నావు చూడు. ఫ్యూచర్లో నీకు కాబోయే భర్త ఈశాన్. ఓకే, తనతో మర్యాదగా నడుచుకోవాలి నువ్వు. రియా షాక్ అవుతూ అలా చూస్తూ ఉంటుంది కామేష్ని. ఏంటి, నేను చెప్పేది అర్థమయ్యిందా అన్నాడు కామేష్. నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగదు. అండ్ నేను ఆ హరిణిని తప్పించే రిషికి భారీగా వెళ్ళాలని అనుకుంటే మీరు ఏమో ఈ ఈశాన్కి నాకు పెళ్ళి అంటారా? మతిపోయిందా డాడ్ మీకు అనింది రియా. రియా, మతి నాకు కాదు, నీకు పోయింది. అందుకే పెళ్ళి అయి బిడ్డ ఉన్న ఆ రిషిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఇంకా అది కూడా ఆ రిషి హర్నిని ప్రేమిస్తున్నాడు అంట. ఈ విషయం తెలుసా నీకు? అలా జరగడానికి అలా ఎలా రిషి దాన్ని ప్రేమిస్తాడు? నేను ఎంతగా తను ప్రేమించాను రిషికి తెలియదా? నా ప్రేమ కనిపించలేదా ఆ కంటికి? హౌ డేర్ యూ హీ అంటూ కోపంగా ఊగిపోతుంది రియా. అదంతా పక్కన పెట్టి ముందు ఈశాన్ ఏం చెప్తాడో విను అన్నాడు కామేష్. డాడ్ అనింది రియా. రియా, డూ యూ వాట్ ఐఎమ్ సేయింగ్ అన్నాడు కళ్ళు పెద్దవి చేస్తూ కామేష్. ఈశాన్, నువ్వు చెప్పు, అసలు విషయం ఏంటి? అంకుల్, హరిణి ఒక అమ్మాయి కాదు. హరిణిలాగా ఇంకో అమ్మాయి ఉంది, కానీ ఆ అమ్మాయి ఈ మధ్యనే చనిపోయింది. తన పేరు హరిత. యాక్సిడెంట్లో చనిపోయింది. హరిత కవల పిల్లలు అంటూ ఈశాన్ చెప్తూ ఉంటే రియాలో పాటు కామేష్ కూడా పెద్ద షాక్ అయ్యారు. అంతేకాదు, కామేష్కి హరిణికి కథ చంపింది అని యాక్సిడెంట్ అయిన రోజే గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు అందువల్ల మనకేంటి లాభం? ఇషాన్, చనిపోయింది రిషితో కలిసిన అమ్మాయి కాదు, ఇంకో అమ్మాయి. అలాంటప్పుడు మనకి ఈ విషయం ఎలా ఉపయోగపడుతుంది? అసలు దీన్ని అడ్డుగా పెట్టుకొని మనం ఏం చేయాలని నీ ఉద్దేశం అంది రియా. కామేష్ మాత్రం తన ఆలోచనలు తను ఉంటాడు. ఉంది రియా, హరిణి ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పింది? తన ఒక్కతే అమ్మాయి అని. అసలు హరిత చనిపోయిన విషయం ఎందుకు చెప్పలేదు? అందులో ఏదో రిస్క్ ఉంటేనే కదా చెప్పి ఉండదు. అది కనుక్కొని హరిణిని ఆ ఇంటి నుంచి గెంటయ్యొచ్చు కదా. అవును కదా అంటూ రియా మొహంలో చిన్న నవ్వు. అప్పుడు నేను మళ్ళీ రిషిని పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అంది ఆనందంతో. కానీ రిషిని పెళ్లి కానీ డాడీ, నీకు నాకు పెళ్ళి అంటున్నాడు ఆయన. నువ్వు అంటూ ఆగిపోయింది రియా. చూడు రియా, మామూలుగా అయితే అంకుల్ చెప్పింది ఆ రిషి సంతోషంగా ఉండకూడదు అని. నీకు రిషికి పెళ్లి చేయాలనే ఉద్దేశం అంకుల్కి లేదు. సో నేను ఓకే అని అనుకున్నాను. ఆ హరిణిని బాబుని ఏమైనా చేసి రిషి జీవితంలో కోలుకొని దెబ్బ కొట్టాలని అనుకున్నాను అంకుల్ సంతోషం కోసం. కానీ ఇక్కడికి వచ్చాక నేను చూశాక, నువ్వు రిషి మీద పెంచుకున్న ప్రేమను గుర్తించాక నేను రిషిని కలపాలని అనుకున్నాను. అందుకే హరిణి గురించి 4 రోజులు ఎంక్వైరీ చేశాను. అందులో ఈ విషయం బయటపడింది. అప్పటి వరకు వీళ్ళ మాటలు వింటలాగే తన ఆలోచనలో సైలెంట్గా ఉన్నాడు కామేష్. నువ్వు ఎంక్వైరీ చేసింది నిజం కాదా అనిపిస్తుంది ఈశాన్ అన్నాడు. ఇద్దరు కామేష్ వైపు చూశారు. వాడు ఎందుకు అంకుల్ అన్నాడు ఈశాన్ కన్ఫ్యూజన్గా. ఎందుకు అంటే, నాకు తెలిసి చనిపోయింది హరిణి అంటే రిషితో శారీరకంగా కలిసి బిడ్డని కన్నా తల్లి. ఎందుకలా అనిపిస్తుంది మీకు డాడ్ అని అడిగింది రియా. ఎందుకంటే అంటూ హరిణి దశరథ కలవటం, వాళ్ళు యాక్సిడెంట్ చేయటం అన్నీ చెప్పాడు కామేష్. వాటాడు ఏం చెప్తున్నారు మీరు? అంత కన్ఫ్యూజన్గా ఉంది. అసలు ఇంట్లో ఇప్పుడు ఉండేది హరిణినా లేదా హరితనా? అవును, నాకు అలాగే కన్ఫ్యూజన్గా ఉంది. ఎప్పటి వరకు ఒక క్లారిటీ ఉంది, బట్ మీరు చెప్పాక ఇంకోలా ఉంది అన్నాడు ఈశాన్ కూడా. కామేష్ నవ్వుతూ, బట్ నాకు మాత్రం కన్ఫర్మ్ అనిపిస్తుంది. మేము చేసిన యాక్సిడెంట్లో హరిణి చనిపోయింది అని అనుకున్నాము.
కానీ రిషి రియా పెళ్లిలో హన్నీని బిడ్డతో సహా చూసి ఇద్దరు షాక్ అయ్యాం. అక్కడ ఏమైనా మాట్లాడితే మేము చేసిన విషయం గురించి మేము చెప్పాల్సి వస్తుందో లేదా హర్న చెప్పేస్తుంది. అసలు ఆ విషయం కూడా చెప్పిందని అనుకున్నాం, కానీ మా అదృష్టం యాక్సిడెంట్ విషయం చెప్పలేదు. ఆ తర్వాత మేము హర్నే గురించి ఎంక్వైరీ చేస్తే తెలిసింది. మాకు మేము యాక్సిడెంట్లు చేసిన రోజే ఎవరో దారిని పోయేవాడు హర్నేని హాస్పిటల్ అడ్మిట్ చేశాడు అని, బిడ్డని కనింది అని, ఆ తర్వాత తను కూడా నార్మల్ అయ్యి ఒక 10 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యింది అని. కానీ నాకు ఇప్పుడు అర్థమయ్యింది ఏంటంటే అవన్నీ అబద్ధాలు అని. హర్నీకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అయిన తర్వాతే బిడ్డని ఆపరేషన్ చేసి బయటికి తీసుంటారు. బట్ హర్నీ ప్రాణాలను కాపాడలేకపోయారు. హర్నీలాగే ఉన్న హరిత ఆ బిడ్డను కన్నట్లుగా హర్నీ స్థానంలో హరిత వచ్చి ఉంటుంది. ఎందుకంటే హరిణి కోరిక తీర్చడానికి రిషి బిడ్డ రిషికి చూపించాలని, తన వంశంలోనే పెరగాలని హరిణి కోరిక. అది చనిపోయినా కూడా ఇంకో అమ్మాయి ద్వారా తీర్చుకుంటుంది. మీరు జస్ట్ ఇలా ఊహిస్తున్నారు, అదే జరిగిందని మనకు కన్ఫామ్గా తెలియదు కదా డాడ్. దానికి ఒక దారి ఉంది. ఒకటి, ముందు హర్నీని అడ్మిట్ చేసిన హాస్పిటల్ వాళ్ళని బెదిరించో భయపెట్టో అసలు ఏం జరిగిందో అని తెలుసుకోవాలి. ఇంకొకటి, హరిత అసలు ఇద్దరు ఇప్పటి వరకు కలిసే ఉన్నారా? లేదు అంకుల్, హరిత అమెరికాలో డాక్టర్ చదువుతుంది. ఈ సంవత్సరమే కోర్స్ కంప్లీట్ అయ్యింది. ఇంకా ఇండియాకి వచ్చేయాలి అనుకున్న సమయంలో అక్కడ యాక్సిడెంట్ అయి చనిపోయినట్టు ఇన్ఫర్మేషన్ అన్నాడు ఇషాన్. చాలా పక్కగా ప్లాన్ చేస్తున్నారు ఏదో కథలు చెప్పడానికి. కానీ ఫ్లైట్ టికెట్స్ హరిణికి యాక్సిడెంట్ అయ్యాక ఖచ్చితంగా తన వాళ్ళ హరిత ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. సో అప్పటికప్పుడు రావాలంటే కేవలం ఫ్లైట్ మాత్రమే ఛాన్స్. సో ఖచ్చితంగా హరిత గురించి ఎయిర్పోర్ట్లో తెలుస్తుంది. ఆ ఆధారాలన్నీ అడ్డు పెట్టుకుని తన ఇంటి నుంచి గెంటేయచ్చు. ఆ తర్వాత నీకు రిషికి పెళ్లి కొన్ని రోజులు ఆ బిడ్డకు భరించక ఆ తర్వాత వాడి పీడ కూడా వదిలేస్తాను అని అంటున్నాడు కామేష్. అంకుల్, అసలు ఎలా నిజం చెప్తారు? మీరు హరిని చంపించింది మీరు అంటే ఆ రిషి సైలెంట్గా ఉంటాడా? తన దగ్గరికి మిమ్మల్ని పంపిస్తాడు. నిజమే ఇషాన్, నువ్వు చెప్పింది. అందుకే మనం ఈ సమయంలో దశరథని ఎమోషనల్గా వాడుకోవాలి. ప్రూఫ్లన్నీ కనుక్కొని ఆ తర్వాత దశరథ ముందుకు వెళ్ళి నిన్ను మోసం చేసే ఈ ఇంట్లోకి కోడలుగా వచ్చింది అని ఎగబెట్టాలి. అప్పుడే ఆ దశరథకి ఎలాగో బుర్రలో ఏమీ ఉండదు. నేను చెప్పినట్లే వింటున్నాడు. కొంచెం అలా ఇలా తికమక పెట్టాను అంటే కథ వేరేలా ఉంటుంది ఇషాన్. ఇదంతా వినడానికి చాలా బాగుంది డాడ్. చేయటానికి కూడా చాలా బాగుంటుంది బేబీ. ఇంకో వారం రోజుల్లో ఆ ఇంట్లో ఒక శుభకార్యం. వాళ్ళ ఇద్దరిని కూర్చోబెట్టి ఆ పెద్దవాడు శ్రావణ శుక్రవారం పూజ జరిపిస్తుందంట. ఆ రోజే మనం ఇచ్చే షాక్లతో ఆ ఇంట్లో వాళ్ళకి మతిపోతుంది. ఇషాన్, ఆ రోజు లోపల మనం అనుకున్న పనులన్నీ జరిపించాలి. ఆధారాలతో సహా అన్ని ముందు పెడితే అప్పుడు ఆ హరిణి అలియాస్ హరితకి ఉంటుంది అసలైన పూజ అన్నాడు కామేష్. ఓకే అంకుల్. నిజంగానే నాకు రిషికి పెళ్లి జరుగుతుందా డాడ్? ఈ డాడ్ జరిపించేలా చేస్తాడు రియా, యూ డోంట్ వరీ అన్నాడు కామేష్. నువ్వు వెళ్ళి రిషిని కలవు, ఈరోజు ఆఫీస్కి వచ్చాడంట అన్నాడు కామేష్. అవునా, మరి ఇప్పుడు చెప్తున్నావేంటి డాడ్ అనింది సంతోషంగా రియా. ఆ విషయం చెప్పడానికే వచ్చాను, కానీ ఇక్కడ ఇంకేదో జరుగుతుంటే అందులో పడిపోయాను అన్నాడు కామేష్. నేను ఇప్పుడే వెళ్తాను అంటూ పరుగులు తీసింది బయటకు వేరే బ్రాంచ్కి వెళ్ళడానికి. అదే మెయిన్ బ్రాంచ్ దశరథి. పిచ్చి పిల్ల రిషి మీదన ప్రాణాలు పెట్టుకొని ఉంది అంటూ ఇషాన్ని చూస్తాడు కామేష్. ఇషాన్ రియా వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు. సారీ ఇషాన్, ఏదో కోపంలో మీ డాడ్ని కాల్ చేసి నీకు రియాకి పెళ్ళి అని చెప్పేశాను కానీ అంటూ నసుగుతూ ఉన్న కామేష్ని. అదేం పర్వాలేదు అంకుల్, రిషి అంటే ఇష్టం. అది నేను కలిసిన మొదటి రోజే అబ్జర్వ్ చేశాను. అందుకే వాళ్ళిద్దరిని కలపాలని అనుకున్నాను అన్నాడు ఇషాన్ నవ్వుతూ. థ్యాంక్ యూ ఇషాన్, ఈ ఎదవ రిషికి మాత్రం నా బిడ్డ ప్రేమ కనిపించడం లేదు. అంతా నా కర్మ అంటూ తల కొట్టుకున్నాడు కామేష్. పర్వాలేదు అంకుల్, మనం తెలిసేలా చేద్దాంలే, మీరు టెన్షన్ అవ్వకండి అన్నాడు ఇషాన్ నవ్వుతూ. ఓకే ఇషాన్, నాకు మీటింగ్ ఉంది, నేను వెళ్తాను, యూ క్యారియన్ అని వెళ్ళిపోయాడు కామేష్. రియా ఎంతో సంతోషంగా కారులో వెళ్తూ రిషిని తరుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఊహలు గుసగుసలాడే నా హృదయంలో ఊగసలాడే అంటూ పాట పాడుకుంటూ కార్ డ్రైవింగ్ చేస్తూ రిషిని ఆ సాంగ్లో ఊహించుకుంటూ ఉంటుంది రియా. కామేష్ వెళ్ళిపోయాక రియా క్యాబిన్లో ఉన్న రియా ఫోటో చూస్తూ పిచ్చి కామేష్, పిచ్చి రియా, చూస్తూ చూస్తూ ఎవరైనా ఇంత అందం దాంతోపాటు వచ్చే ఆస్తిని వదులుకుంటారా? ఆ రిషి కాకపోతే పిచ్చివాడ్లా ఉన్నాడు. మీకు సహాయం చేస్తున్నట్లే మీ కంటే కనిపిస్తూ ఎలా మిమ్మల్ని నా దారికి తెచ్చుకుంటానో చూడండి అంటూ మనసులో అనుకుంటున్నాడు ఇషాన్. రిషి వచ్చి రాగానే ఆఫీస్లో వర్క్లో పడిపోతాడు. చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వర్క్ ఫైనల్లో స్టడీ చేస్తున్నాడు పిఏతో కలిసి. హాయ్ రిషి అంటూ నవ్వుతూ డోర్ ఓపెన్ చేస్తుంది రియా. ఒక్కసారిగా లోపల ఉన్న రిషి, పిఏ ఇద్దరు ఉలిక్కి పడతారు. వచ్చేసింది రాక్షసి అని మనసులో అనుకుంటూ. హాయ్ రియా, ఎందుకు ఇలా ఏదో జరిగిపోయినట్లు అంత ఫాస్ట్గా డోర్ ఓపెన్ చేసావు? మెల్లగా రావచ్చు కదా అన్నాడు పైకి మాత్రం. సారీ అంటూ లోపలికి వస్తూ నువ్వు ఆఫీస్కి వచ్చావని డాడ్ చెప్పాడు. ఇలా ఎగ్జైట్ అయ్యి అలా వచ్చాను నేను చూడ్డానికి. నేనేమైనా అమెరికా నుంచి వచ్చి 10 సంవత్సరాల తర్వాత వచ్చానా ఆఫీస్కి? 4 రోజుల తర్వాతనే కదా వచ్చాను. అందుకు ఎందుకు అంత ఎక్స్ప్లెయిన్ అని అడిగాడు
రిషి చిరాగ్గా. పక్కన ఉన్న పిఏ ఆ మాటకి చిన్న నవ్వు నవ్వాడు. రియా కోపంగా చూస్తూ పర్సనల్గా మాట్లాడుకున్నప్పుడు నీకు ఇక్కడ ఏం పని, వెళ్ళు బయటికి అని అరుస్తుంది రియా పిఏని. రియా అని కోపంగా అరుస్తూ ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అని కొంచెం నేర్చుకో. అండ్ తన నా పిఏ. మేము ఈ ఇంపార్టెంట్ వర్క్లో ఉంటే పని లేనట్లుగా వచ్చి డిస్టర్బ్ చేస్తుంది నువ్వు వెళ్ళు కావాలంటే బయటికి. నా ఆఫీస్లో అడుగు పెట్టాక ఎలా ఉండాలో అలాగే ఉండు అన్నాడు రిషి కోపంగా. అప్పటికే చాలా కోపంగా చూస్తుంది రియా. కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి రిషి మాటలకు. ఎంతో ఆశగా నేను చూద్దామని వచ్చాను, కానీ నువ్వు మాత్రం ఛీ అంటూ లేచి వెళ్తూ మిస్టర్ రిషి, ఎన్ని రోజులు ఈ రియాని నీ మీద పెంచుకున్న ప్రేమని చూసావు, కానీ ఆ రోజు నుంచి నువ్వు అంటే ఇష్టం లేని పగపట్టి నీ నాశనాన్ని కొట్టుకుని రియాని చూస్తావు. గుర్తుపెట్టుకో, ఈరోజు డేట్గా కరెక్ట్గా వచ్చే నెల. ఈ డేట్ నీకు నీ మొహంలో నవ్వు ఉండదు. ఆ రోజు నువ్వు నీ పొగను దించడానికి నేనేం చేస్తానో చూడు అంటూ కోపంగా తలుపుల మొహన్ వేసి వెళ్ళిపోతుంది. సార్ అంటాడు పియ్య. పిచ్చి బెదిరింపులు పిచ్చి మాటలకు నేను భయపడలే మోహన్, నువ్వు పని చూడు అంటాడు రిషి కూడా ఫైల్ చూస్తూ. ఇంటర్వ్యూకి వెళ్ళిన సలీంకి డాక్టర్ ఉద్యోగం దొరికింది. సయ్యద్కి అలాగే రిషికి అలాగే. హరిత కూడా ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళ ఇల్లు షిఫ్ట్ అయ్యే ప్రాసెస్లో సయ్యద్ ఉన్నాడు. ఉదయం నుంచి అన్ని దగ్గర ఉండి సర్దించాడు. సలీంకి జాబ్ వచ్చిందనగానే చాలా సంతోషపడ్డాడు సయ్యద్. మధ్యాహ్నం 2 గంటలు నారాయణమ్మకి లంచ్ పెట్టేసి టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టారు. చిన్న కూడా నిద్రపోతూ ఉన్నాడు. అత్తయ్య ఉదయం మీరు అమ్మ గురించి చెప్తూ మధ్యలో ఆపేశారు. ఇప్పుడు ఎవరూ లేరు కదా చెప్పండి అని అంటుంది హరిత. చెప్తాను అంటూ గతంలోకి వెళ్తుంది ప్రియా. సురక్ష పెళ్లిచూపులు చూస్తున్న సమయంలో నారాయణ, రామ్, చంద్రరావు, ప్రియ, దశరథ అందరూ కూర్చొని సాయంత్రం అన్ని పనులు అయిపోయా సురక్షకి పంతులు తీసుకుని వచ్చిన సంబంధాల గురించి వాళ్ళ ఫొటోస్ చూస్తూ ఇది బాగుంది అంటే ఒకరు అబ్బే అదేం బాగాలేదని ఒకరు కూడా అలా చూస్తూ ఉన్నారు. అలాగే వదిలేస్తే వీళ్ళు ఎప్పుడు ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసి రేపు నా పెళ్లి చేసేలా ఉన్నారు. ఏం చెయ్యాలి, ఎలా చెప్పాలి అని మనసులో అనుకుంటూ మెట్లు దిగి వచ్చి ప్రియ పక్కన కూర్చొని ఆలోచిస్తూ ఉంది సురక్ష. హలో మేడం, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు, ఎవరిని సెలెక్ట్ చేశారు అని కంగారు పడుతున్నావా అంటూ ఆడపడుచుని ఏడిపిస్తుంది ప్రియ. అదేం లేదు వదిన, ఏమంటున్నారు మా కవలలు అంటూ ప్రియ కడుపులో మీద చిన్నగా చేపెట్టి అడుగుతుంది సురక్ష. అత్తయ్యకి తొందరగా పెళ్లి చేసేయండి, అప్పుడే కదా మాకు తోడు పుట్టేది అంటున్నారు అనింది ప్రియ. వీళ్ళిద్దరిని వీళ్ళ మాటలు చూస్తూ మురిసిపోతూ ఉన్నారు మిగిలిన ముగ్గురు. నాన్నగారు అంటుంది సురక్ష. చెప్పు చిట్టి తల్లి, మీతో ఒక విషయం మాట్లాడాలి. మాట్లాడు. సురక్ష మాటలు విని నారాయణమ్మ ప్రియకి ఏదో అనుమానం కలిగింది. ఎంతైనా ఆడవాళ్ళు కదా, ఆ మాత్రం అర్థం చేసుకుంటారు. అది అంటూ ఉంది. అప్పటికే టెన్షన్తో చెమటలు పట్టున్నాయి సురక్షకి. ఏంటమ్మా అన్నాడు ప్రేమగా రామచంద్రరావు. నాన్నగారు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అనింది ధైర్యం చేసి సురక్ష. ఇష్టం లేదు అంటే ఇంకా మేము ఎవరిని సెలెక్ట్ చేయలేము చిట్టి తల్లి అన్నాడు రామచంద్రరావు. సెలెక్ట్ చేయకండి నాన్నగారు. ఏమన్నాడు ఏదో అనుమానంగా. సురక్ష మెల్లిగా పైకి లేస్తూ నేను ఒక అతన్ని అని మాట పూర్తి కాకుండానే సురక్ష చెంప మీద చేయి పడుతుంది దశరథ అని గట్టిగా అరుస్తాడు రామచంద్రరావు. క్షమించండి నాన్నగారు అంటూ ఒక అడుగు వెనక్కి వేస్తాడు దశరథ. సురక్షకు తగిలిన దెబ్బ వలన కింద పడుతుంది. నారాయణమ్మ వెళ్ళి లేపుతుంది. ప్రియాకి అప్పటికే ఏం జరుగుతుందో అని టెన్షన్ పెరుగుతుంది. ఏం చెప్పాలని అనుకున్నావు చిట్టి తల్లి? సురక్ష ఏడుస్తూ ఉంటుంది. చెప్పు అని గట్టిగా అరుస్తాడు రామచంద్రరావు. సురక్ష భయపడుతూ నేను నెల్సన్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నాను, అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్తుంది ఒక్క మాటగా. ఆ మాటలు వింటున్న రామచంద్రరావుకి అలాగే దశరథకి కోపం పెరుగుతుంది. అక్కడ ఉన్న ఒక ఫోటో చేతికి ఎత్తి చూడకుండానే దశరథ వీళ్ళకి కబురు పంపు, 1 వారం రోజుల్లో సురక్ష పెళ్లి జరిగిపోవాలి అన్నాడు. సురక్ష ఆ మాటకి షాక్ అవుతుంది. అలాగే నాన్నగారు అంటాడు దశరథ కూడా కోపంగా సురక్షని చూస్తూ. సురక్ష హౌస్ అరెస్ట్ చేస్తారు. బయట వాళ్ళు కానీ పనివాళ్ళు కానీ తన గదికి వెళ్ళకూడదు, వీలు లేదని ఖచ్చితంగా చెప్పేశాడు రామచంద్రరావు. సురక్షకు అసలు ఏమీ తోచడం లేదు. ఎలాగైన విషయం నెల్సన్కి తెలియాలి అని ఒకటే అనుకుంటుంది. కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉంది. కానీ ఇంట్లో ఒకరి సహాయం కూడా లేదు. కనీసం ప్రియవదిని కూడా రూమ్లోకి రావటం లేదు. ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే గదిలోకి పని మనిషి వచ్చింది. అమ్మగారు, గది క్లీన్కి చేయడానికి వచ్చాను. సురక్ష దగ్గర ఫోన్ ఉందా అని అడిగింది. అమ్మగారు అది లేదు నా దగ్గర అంటూ ఉండగానే అప్పుడే కరెక్ట్గా పని మనిషి ఫోన్ రింగ్ అవుతుంది. ప్లీజ్ రంగమ్మ, నువ్వు ఫోన్ ఇచ్చినట్లు ఎవరికీ తెలియదు, ప్లీజ్ సహాయం చేయి అని ఏడుస్తుంది సురక్ష. రంగమ్మ చాలా సంవత్సరాల నుండి ఆ ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. అందువల్ల సురక్ష ఏడవగానే బాధగా అనిపించి ఫోన్ ఇచ్చి గది క్లీన్ చేస్తూ ఉంటుంది. సురక్ష బాత్రూంలోకి వెళ్ళి నెల్సన్కి కాల్ చేస్తుంది. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మళ్ళీ చేస్తుంది, అలాగే వస్తుంది. అయ్యో ఎలా ఎప్పుడని అనుకోగానే మైండ్లోకి శ్రావణి గుర్తొస్తుంది. వెంటనే తనకి కాల్ చేస్తుంది. శ్రావణి లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. హలో శ్రావణి, నేను సురక్ష అని అంటుంది. సురక్ష ఏమైపోయావే, ఎక్కడ ఉన్నావు, ఎన్నిసార్లు నీ నెంబర్కి కాల్ చేసేది, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని టెన్షన్గా అడిగింది శ్రావణి.
ఎందుకు అంత టెన్షన్గా అడుగుతున్నావని అడిగింది సురక్ష. మీ ఇంట్లో నెల్సన్ గురించి తెలిసిందా? అవును, ఏమయ్యింది? నెల్సన్ని మనుషుల్ని పెట్టించి మీ అన్న బాగా కొట్టించాడే. 2 రోజులు స్పృహలోకి రాలేదు నెల్సన్. అప్పుడే కొంచెం బాగున్నాడు. అయ్యో, ఇలా చేశారా అంటూ అసలు ఇంట్లో జరుగుతున్న విషయం చెప్పింది సురక్ష. అలా ఎలా చేస్తారు? నీకు ఇష్టం లేకుండా నువ్వు చెప్పు, నేను ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇంటికి వస్తాను అనింది శ్రావణి. సరే, నాకు నెల్సన్ కావాలి. వీళ్ళని చూస్తుంటే ఖచ్చితంగా నెల్సన్ని చంపి అయినా నాకు వేరే అతన్ని పెళ్లి జరిపించేలా ఉన్నారు. అలా నేను జరగనివ్వను. నువ్వు వెళ్ళి పోలీసుని కంప్లైంట్ పెట్టి వాళ్ళని తీసుకునిరా. నన్ను నా గదిలోకి హౌస్ అరెస్ట్ చేశారు అని చెప్పు. ముందు అసలు ఒప్పుకోరు, కానీ ఎలాగైనా పోలీసు వాళ్ళకి పైకి వచ్చేలా చేయి అని మిగిలిందంతా నేను చూసుకుంటా అని చెప్తూ ఉండగా డోర్ కొడుతున్న శబ్దం వినిపిస్తుంది. సరే, ఈ ఫోన్కి కాల్ చేయకు, ఇది మా ఇంట్లో ఉండే రంగమ్మది, మళ్ళీ తనకి సమస్య వస్తుంది, ఉంటాను అని కాల్ కట్ చేస్తుంది సురక్ష. సురక్ష డోర్ ఓపెన్ చేస్తుంది టెన్షన్గా. ఎదురుగా రంగమ్మ, అమ్మగారు పెద్దయ్య గారు కార్ శబ్దం వినిపించింది. తొందరగా నా ఫోన్ ఇవ్వండి అమ్మగారు అంటూ అడిగింది. ఇదిగో రమ్మంగమ్మ, చాలా థ్యాంక్స్, అలాగే ఫోన్ ఇచ్చినట్లు ఎవరికీ చెప్పొద్దు అని చెప్పింది సురక్ష. సరే అమ్మగారు అంటూ బయటకు వెళ్ళిపోతుంటే అప్పుడే దశరథ ఎదురు పడతాడు. ఏం చెప్తున్నావు ఇక్కడ అంటూ గట్టిగా అరిగాడు. గది శుభ్రం చేసి వస్తున్న అయ్యగారు అనింది రంగమ్మ. సరే సరే వెళ్ళు అంటూ సురక్ష వైపు చూస్తాడు. సురక్ష అప్పటికే బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తున్నట్లు ఉంటుంది. చూసి వరండాలోకి వెళ్ళిపోతాయి. సురక్షకి కొంచెం టెన్షన్ తగ్గిన ఆ తర్వాత ఏం జరుగుతుందని బెరుకుగా ఉంది. కరెక్ట్గా 1 గంట సమయం తర్వాత శ్రావణి పోలీసు వాళ్ళని వివరంగా చెప్పి నెల్సన్ని కూడా తీసుకొని సురక్ష ఇంటికి వచ్చింది. పోలీసు వాళ్ళు రాకని చూసి అలాగే వాళ్ళతో పాటు శ్రావణి నెల్సన్ చూసి, ఏంటి పోలీసు వాళ్ళు మా గుమ్మం దగ్గర అన్నాడు రామచంద్రరావు. మీ మీద కంప్లైంట్ అన్నాడు ఎస్ఐ. మా మీద కంప్లైంటా అని అన్నాడు. అవును సార్, మీ అమ్మాయి సురక్ష ఇతను ప్రేమించుకుంటున్నారు అని ఆ విషయం మీకు చెప్పినందుకు సురక్షని హౌస్ అరెస్ట్ చేసి నెల్సన్ని మనుషులు పెట్టి కొట్టించారు అని నెల్సన్ అండ్ సురక్ష ఫ్రెండ్ శ్రావణి మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. అదంతా అబద్ధం. నా కూతురిని డబ్బుల కోసం ప్రేమించినట్టు నటించి ఇప్పుడు ఏదో నాటకాలు ఆడుతున్నాడు. సరే, అతను నాటకాలు ఆడుతున్నాడు, మరి మీ అమ్మాయి సురక్ష ఎక్కడా? నా కూతురు లేదు అని అన్నాడు. లేదు అంటే ఎక్కడికి వెళ్ళింది? అమెరికాలో తన అత్తగారింటికి. పెళ్లి జరిగిపోయిందా అని అడిగాడు ఎస్ఐ. అవును, నిన్ననే అన్నాడు రామచంద్రరావు. అబద్ధం చెప్తున్నారు. గంట క్రితమే నాకు కాల్ చేసింది సురక్ష. హౌస్ అరెస్ట్ చేశారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇంటికి రా అని చెప్పింది. అంతేకాదు, ముందు పోలీసు వాళ్ళని పైకి రావడానికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని కూడా ముందే చెప్పింది అనింది శ్రావణి. ఆ మాటలు యుద్ధంలో ప్రియాకి టెన్షన్ పెరిగిపోతుంది. ఆ టెన్షన్లో బీపీ కూడా పెరిగిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు శ్రావణి? మా ఇంట్లో అన్నం తిని అంటూ ఉండగానే దశరథ, చాలు ఆపండి. నేనేం అన్నంకి గతలేక మా ఇంట్లో తిన్నానా ఏంటి? మీ చెల్లికి తోడుగా నన్ను ఇక్కడ పెట్టుకున్న సమయంలో అన్నం పెట్టారు. అప్పుడు అది మీ అవసరమే, అది మర్చిపోకండి సార్. వీళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. మీరు వెళ్ళి సురక్ష గదిలో చెక్ చేయండి అని చెప్పింది శ్రావణి. శ్రావణి మాటలకు కోపంగా చూస్తూ ఉన్నారు రామచంద్రరావు, దశరథ. ఇప్పుడు ఏం జరుగుతుందా అని టెన్షన్గా నారాయణమ్మ, ప్రియ చూస్తూ ఉన్నారు. సార్, మాకు కోఆపరేట్ చేయండి ప్లీజ్ అని అన్నాడు ఎస్ఐ. ఇంకా చేసేదేం లేక పోలీసు వాళ్ళకి అడ్డు జరుగు ఉన్నారు. నేరుగా సురక్ష గదికి వెళ్ళి చూసి అక్కడ సురక్ష ఉంటుంది. తన కిందకు తీసుకుని వెళ్ళి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించాము అన్నారు. ఇదేనా అత్తగారి ఇల్లు అన్నాడు ఎస్ఐ. రామచంద్రరావు పరువు తీసిందా అన్న కోపంతో సురక్షని చాలా కోపంగా చూస్తూ, నాకు నువ్వు ఇంకా చచ్చిపోయిన దానితో లెక్క, వెళ్ళిపో, మళ్ళీ ఇంకా ఇంటి వైపు కానీ ఈ మనుషుల వైపు కానీ తిరిగి చూడాలని కల్లో కూడా అనుకోకు అన్నాడు. నాన్నగారిది నేను చెప్పేది అంటూ ఉండగానే దశరథ ఇచ్చేయి అన్నాడు సురక్ష మీద. పోలీసులు వాళ్ళ ముందే అలా ప్రవర్తించేసరికి దశరథాన్ని అరెస్ట్ చేశారు. వెళ్ళిపోని గట్టిగా అరిచాడు సురక్షని. సురక్షకి ఇక దారి లేక నెల్సన్తో వెళ్ళిపోయింది. ఇవన్నీ చూసిన టెన్షన్లో 7వ నెలలో ప్రియాకి నొప్పులు మొదలయ్యింది. ఒక పక్కన దశరథని అరెస్ట్ చేశారు, ఇంకో పక్కన ప్రియాని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తూ ఉన్నారు. సురక్షకి వదిన పరిస్థితి తెలిసి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు వాళ్ళని బ్రతిమలాడి అన్నయ్యని విడిపించండి, కానీ దశరథ మాత్రం అక్కడ ప్రియాని కానీ తన కడుపులో ఉన్న పిల్లలకి కానీ ఏమైనా అయ్యిందంటే దానికి కారణం నువ్వే రాక్షసి, విశ్వాసం లేకుండా చేశావు, నిన్ను ఈ జన్మలో క్షమించను అని తిట్టి వెళ్ళిపోయాడు. దశరథ హాస్పిటల్కి వెళ్ళేసరికి నారాయణమ్మ అలాగే ప్రియ వాళ్ళు అమ్మ ఏడుస్తూ ఉన్నారు. ఏమైంది అంటూ టెన్షన్గా అడిగాడు దశరథ. అమ్మ, ప్రియ పిల్లలు బాగానే ఉన్నారు కదా, ఇబ్బంది ఏం లేదు కదా అని అడిగాడు టెన్షన్గా. కొడుకును చూసి ఇంకా ఎక్కువగా అడగటం మొదలుపెట్టింది నారాయణమ్మ. నానమ్మగారు, నాన్నగారు ఏమైంది అని అడిగాడు దశరథ. ప్రియకి ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న పిల్లల్ని బయటకు తీశారు. ప్రియ బాగానే ఉంది, కానీ పిల్లలకు ఇంకా పెరుగుదల పూర్తి అవ్వకుండా బయటకు రావటం వల్ల ఊపిరితిత్తులు పెరుగుదల లేకపోవటం వల్ల ఒక ఆడబిడ్డ మరణించింది. మగబిడ్డకి కూడా గ్యారంటీ ఇవ్వలేం అని అంటున్నారు అని చెప్పాడు రామచంద్రరావు. అంతేకాదు ప్రియ బాగానే ఉంది అన్నారు కదా, మరి ఇంకేంటి అన్నాడు దశరథ. ప్రియకి ఇంకపై పిల్లలు పుట్టే అవకాశం లేదు అని డాక్టర్స్ చెప్పారు. అంతే ఒక్కసారిగా
కుప్పకూలిపోయాడు దశరథ. ఒక బిడ్డ చనిపోయింది, ఇంకో బిడ్డ బ్రతుకుతాడో లేదో తెలియదు ప్రియాకి. ఇంకా పిల్లలు పుట్టరు నాకు. నా వంశం లేకుండా చేసింది, దాన్ని చంపేస్తాను. ఆ సురక్ష, ఆ నెల్సన్, శ్రావణి అందరినీ చంపేస్తాను అంటూ కోపంతో ఊగిపోతున్నాడు దశరథ. దశరథ తొందరపడకు, ఇప్పుడు నువ్వు ఏమైనా చేసి ప్రియాని ఒంటరిగా మిగల్చకు. ఇప్పుడు ప్రియాకి నువ్వే ధైర్యం చెప్పాలి అంటూ ఆపాడు రామచంద్రరావు. అలా రిషి అయితే బ్రతికాడు, కానీ ఈ ఇంటికి మహాలక్ష్మి అయిన నా కూతురు చనిపోయింది. సురక్ష ఏమైందనికి పిల్లలు తన భర్త అని ఎప్పుడు ఎవరు ఆ తర్వాత ఈ ఇంట్లో తలుచుకోలేదు. మా కూతురు చావుకి కారణం మీ అమ్మనే అనుకుంటాడు మీ మావయ్య. అందుకే నువ్వు సురక్ష కూతురు అని తెలిస్తే ఖచ్చితంగా నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేస్తాడు. అందుకే అత్తయ్య ఈ విషయం దాచమని చెప్పింది అని చెప్పింది. ప్రియ కళ్ళలో నీళ్లు తొడుచుకుంటూ కన్న కూతుర్ని ఒక్కసారిగా గుర్తు చేసుకుంటూ, సారీ అత్తయ్య, పిచ్చి పిల్ల, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? ఏమేం జరగాలి అవన్నీ జరుగుతూ పోతుంటాయి, అందులో ఎవరిని తప్పు కాదు, అంతా ఆ దేవుడు ఆడే ఆట అంతే అనింది ప్రియ. రిషి గారికి తెలుసా ఈ విషయం? లేదు, చెప్పలేదు, చెప్పాలని లేదు. తనకి అసలు అత్తయ్య ఉందనే సంగతి ఆ రోజు శ్రావణి చెప్పాకే తెలిసింది. ఒకప్పుడు మీ కూతురు చావుకి అనుకోకుండా మా అమ్మ కారణం, ఇప్పుడు అదే చెల్లి కూతురు చావకే కారణం అనుకోకుండా మావయ్య కారణం అయ్యాడు. మీరు అన్నట్లుగా ఇదంతా ఆ దేవుడు ఆడే ఆటలాగే ఉంది అత్తయ్య అంటూ మనసులో అనుకుంటూ ఆలోచిస్తుంది హరిత. హరిని ఇవన్నీ ఎక్కువగా ఆలోచించుకో, సరేనా? అన్నీ మర్చిపోయి సంతోషంగా రిషితో ఉండు అనింది ప్రియ. హామ్ అంటూ తల ఊపింది హరిత. సాయంత్రం 4 గంటలు శ్రావణికి కాల్ చేసి, అమ్మమ్మ మిమ్మల్ని అని అంది హరిత. సరే హరిత, ఎక్కడ కలవాలి? మొన్న కలిసిన గుడిలోనే ఆంటీ అనింది హరిత. సరే హరిని, వస్తాను అని చెప్పింది శ్రావణి. ఆ తర్వాత టీ ఇస్తూ నారాయణమ్మకి శ్రావణి, ఆంటీ వస్తానని చెప్పారు అని చెప్పింది హరిత. మంచిది. ఆ తర్వాత చిన్న పనులు చూస్తూ ఉండగానే సమయం 6 గంటలయ్యింది. రిషి వచ్చాడు ఆఫీస్ నుంచి. హాయ్ హరి, హాయ్ చిన్న అంటూ ఇద్దరిని పలకరిస్తూ హాల్లో కూర్చుంటాడు. రిషిని చూడగానే తనతో పాటు ఒక అక్కను చెల్లినో ఉండి ఉండేది, కానీ ఇప్పుడు లేదు. కనీసం ఆ విషయం రిషి గారికి తెలియని కూడా తెలియదు. పాపం గోరమని అనుకుంటూ రిషిని చూస్తూ ఉంది హరిత. హలో, ఏంటి అంతా మిస్ అయ్యావా? అలా చూస్తూనే ఉన్నావన్నాడు కుంటిగా రిషి. నవ్వుతూ అవును, ఉండండి, నీళ్ళు తీసుకుని వస్తానని కిచెన్లోకి వెళ్ళింది. అప్పటికే ప్రియా నీళ్లతో పాటు కాఫీ కూడా తీసుకుని వస్తూ ఉంది రిషి కోసం. చూసావా, అది అమ్మమ్మ అంటే అన్నాడు రిషి నీళ్లు తీసుకుంటూ. రిషి అలా అనకూడదు, నువ్వు వచ్చే సమయానికి నేను కిచెన్లోనే ఉన్నాను, నీ గొంతు వినిపించి తీసుకొని వచ్చాను. కానీ పాపం హనీ చిన్నాన్ని చూసుకుంటూ ఉంది కదా, అలా నువ్వు వచ్చిన వెంటనే కింద పడలేదు అంది కదా అని చెప్పింది ప్రియ. అబ్బా మామ్, నాకు తెలియదా, ఏదో జోక్ చేశాను అంతే అన్నాడు రిషి. ఫీల్ అయ్యావా హరి అన్నాడు రిషి హరితని చూస్తూ. హరి ఏంట్రా మగవాడిని పిలుస్తున్నట్లు ఉంది అంటూ వస్తుంది నారాయణమ్మ. అయ్యో అత్తయ్య, పిలిస్తే వచ్చేదాన్ని కదా, మీరెందుకు ఒంటరిగా వస్తున్నారు అంటూ నారాయణమ్మ దగ్గరికి వెళ్తూ అడిగింది ప్రియ. అవును గ్రాని అంటూ, అలా ఒంటరిగా రావద్దు అంటూ రిషి కూడా పట్టుకోవడానికి వెళ్తాడు. అరే ప్రియ, నేనేమైనా పేషెంట్నా? నేను చాలా బాగున్నాను. ఆ డాక్టర్లకు మీకు ఏమైనా చెప్పి భయపెట్టారేమో. అదేం లేదు, నా ఆరోగ్యం బాగుంది అనింది నారాయణమ్మ నడుస్తూ వచ్చి సోఫాలో కూర్చుంటూ. నువ్వు చిన్నపిల్లల డ్యాన్స్ కూడా చేస్తావు, వదిలితే అన్నాడు నారాయణమ్మని ఆట పట్టిస్తూ. అవును మరి, నాతో చేసి పోటీ పడగలవా అనింది చూసుక నారాయణమ్మ. అయ్యో, మరి నేను ముసలోడిని, నువ్వు పడుచుదానివి కదా, డ్యాన్స్ చేద్దామన్నాడు రిషి లేస్తూ. రిషి, ఏంటి నువ్వు అలా ఏడిపిస్తున్నావు అనింది ప్రియ. నీ కొడుకు నేనంటే ఏంటో తెలియక అలా అంటున్నాడే ప్రియమ్మ అంటూ పైకి లేవబోతుంటే, ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ వస్తున్నాడు దశరథ. చెప్పు, ఏం జరగబోతుందో అని అనింది నారాయణమ్మ. వద్దుకురాని, డాడ్ అరుస్తారు. అమ్మ ఎందుకు నిలబడి ఉన్నావు, కూర్చో అంటూ దశరథ కూడా కూర్చున్నాడు. నారాయణమ్మ కూర్చుంటుంది. ఓ వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అంటుంది రిషికి సైగలు చేస్తూ. రిషి వెళ్తుంటే, రిషి ఆగు, ఇలా కూర్చో, నీతో మాట్లాడాలి అంటూ చెప్తాడు దశరథ. ఇంతలో ప్రియ నీళ్లు అలాగే కాఫీ ఇస్తుంది దశరథకి. ఆ రోజు ఆఫీసులో ఎలా జరిగింది రిషి? బాగానే జరిగింది డాడ్. ఈ రాక్షసరియా నా మీద కంప్లైంట్ ఇచ్చుంటుంది అని మనసులో అనుకుంటాడు. ప్రాజెక్ట్ ఫైల్ చెక్ చేసావా? డాడ్ చేశాను, చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, సరిచేశాను అని చెప్పాడు రిషి. ఈ ప్రాజెక్ట్ మనకి చాలా ముఖ్యం రిషి, కొంచెం జాగ్రత్తగా చెయ్యు. ఓకే డాడ్. ఇంక వెళ్ళు అన్నాడు దశరథ కూడా లేచి వెళ్తూ. అదేంటి రియా గురించి ఏమీ అడగలేదు అని అనుకుంటూ, అంటే ఆ మహాతలి ఏం చెప్పలేదని మళ్ళీ మనసులో అనుకుంటూ ఉన్నాడు. అలా ఆలోచించుకుంటూనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. ఒక్కసారి రియాని చూద్దాం. రిషి మీద కోపంతో ఎక్కడికి వెళ్ళాలో తెలియక తన గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతుంది రియా. అలా మధ్యాహ్నం వరకు రిషిని ఎలాగైనా ప్రశాంతంగా ఉండకూడదు, అలా చెయ్యాలి నేను అని అనుకుంటూ ఎన్నో ఆలోచిస్తుంది. కానీ ఏది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. అందుకే ఈశాన్కి కాల్ చేస్తుంది. హాయ్ రియా అన్నాడు ఈశాన్ ఫోన్ లిఫ్ట్ చేసి. ఎక్కడ ఉన్నావు ఈశాన్? మీ డాడ్ వర్క్ చెప్పారు కదా, ఆ పనిలో ఉన్నాను. ఓకే, బిజీగా ఉన్నావా? పర్వాలేదు, మాట్లాడు. ఫోన్లో కాదు, నేరుగా మాట్లాడాలి. ఓకే, ఒక గంటలో ఆఫీస్కి వస్తాను అన్నాడు. ఆఫీస్కి వద్దు, నేను ఆఫీస్లో లేను, నా గెస్ట్ హౌస్లో ఉన్నాను అని అనింది రియా.
గెస్ట్ హౌస్కి రమ్మంటుంది ఏంటి అని అనుకుంటూ మనసులో ఓ అయితే అక్కడికి రానా అన్నాడు పైకి. అవును, లొకేషన్ షేర్ చేస్తాను, ఇక్కడికి వచ్చేసాయి. ఓకే రియా, బట్ ఆల్ ఓకేనే కదా? అర్జెంట్ అయితే చెప్పు, ఇప్పుడే వచ్చేస్తాను. వద్దు, అర్జెంట్ ఏం లేదు, జస్ట్ మాట్లాడాలి అంతే, నువ్వు పని చూసుకొని రా అని కాల్ కట్ చేస్తుంది రియా. ఏదో టెన్షన్లో ఉంది, రిషి దగ్గరికి కదా వెళ్ళింది, అక్కడ ఏమైనా జరిగి ఉంటుందా? ఎనీవేస్ మనకి అయితే ఒక మంచి అవకాశం వచ్చింది, దీన్ని మిస్ చేసుకోకూడదు. ఈ అడ్వైస్తో రియా మనసులోనికి దూసుకొని వెళ్ళిపోవాలి నేను అనుకుంటున్నాడు ఇషాన్. అలా అనుకుంటూనే పని ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసి చెప్పినట్లుగానే 1 గంటలో రియాని చేరుకున్నాడు ఇషాన్. బయట గెస్ట్ హౌస్ చూసి అబ్బో భలే ఉంది, మగవాళ్ళకి ఏమాత్రం తగ్గదు అనుకుంటాడు ఈ రియా అని మనసులో అనుకుంటూ లోపలికి వెళ్తాడు. రియా సోఫాలో వెనక్కి వాళ్ళకొని కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తున్నట్లు ఉంటుంది. హాయ్ రియా అంటూ డోర్ కొడుతూ ఇషాన్. రా ఇషాన్, నీకు ఎందుకు పర్మిషన్ అనింది రియా సరిగ్గా కూర్చుంటూ. థ్యాంక్ యూ అంటూ లోపలికి వెళ్తాడు. కూర్చో ఇషాన్ అంటే రియా లేస్తూ వాటర్ తీసుకొని ఇస్తుంది. థ్యాంక్ యూ అని మళ్ళీ చెప్తాడు ఇషాన్ నవ్వుతూ. ఇలాంటి ఫార్మాలిటీస్ కూడా ఉన్నాయా అని మనసులో అనుకుంటూ. ఫుడ్ తినేసి వచ్చా కదా అని అడిగింది రియా. లేదు రియా అన్నాడు ఇషాన్. అయ్యో, తినేసి వచ్చి ఉండొచ్చు కదా, నీతో కలిసి తిందామని అనుకోకుండా వచ్చాను. ఇది జస్ట్ గెస్ట్ హౌస్ ఇషాన్, ఇల్లు కాదు అనింది రియా. అయితే ఏం, ఆర్డర్ చేసుకొని తినవచ్చు అన్నాడు ఇషాన్. ఇప్పుడు ఆర్డర్ పెట్టి ఎప్పుడు వచ్చేది అనింది రియా. ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ ఎవరో పిలిచిన శబ్దం వినిపించింది. డోర్ దగ్గర ఫుడ్ డెలివరీ బాయ్ వస్తున్నా అంటూ ఇషాన్ వెళ్ళి ఫుడ్ తీసుకొని వచ్చాడు. డెలివరీ బాయ్ వెళ్ళిపోయాడు. అంటే ముందే ఆర్డర్ పెట్టేశావా అని అనింది రియా. ఎందుకో నువ్వు ఫోన్లో మాట్లాడుతుంటే ఏదో టెన్షన్లో ఉన్నావని అనిపించింది. సో ఈ టెన్షన్లో ఏమి తింటావని నేనే ఇద్దరికి ఆర్డర్ పెట్టాను అన్నాడు ఇషాన్. ఇషాన్ని చూస్తూ ఉంది రియా. డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ సర్ది, ఏంటి అలా చూస్తున్నావురా, తిందాంరా ఆకలిగా ఉంది, టైం 2 అన్నాడు ఇషాన్. అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ సో మచ్ ఇషాన్, ఇలా ఒక్కరోజు కూడా నా కోసం ఈడియట్ ఆలోచించలేదు అనింది రియా కళ్ళ నిండా నీళ్లతో. హే రియా, నువ్వు ఏడుస్తున్నావా అన్నాడు ఇషాన్. లేదు అంటే కన్నీళ్ళని తుడుచుకుంటూనే చెప్తుంది రియా. ఇతనికి ఎవరు ఆ ఇడియట్? ఇంకెవరు? ఆ రిషి, వాడు నా జీవితానికి పట్టిన శని అని అనింది ఆవేశంగా రియా. ఓకే, నువ్వు ఏదో కోపంలో ఉన్నావని నాకు బాగా అర్థమవుతుంది, బట్ ఏదైనా తినేసి మాట్లాడుకుందాం, మనకి చాలా సమయం ఉంది అన్నాడు ఇషాన్ రియా ముందు ఫుడ్ పెట్టిన ప్లేట్ పెట్టి. ఇషాన్ని చూస్తూ ఉంది రియా. తిను ప్లీజ్ అన్నాడు ఇషాన్. నువ్వు కూడా తిను అంటూ చిన్న స్మైల్తో చెప్తుంది రియా. అబ్బా, ఆ నవ్వుకే కడుపు నిండిపోతుంది అన్నాడు ఇషాన్. అయితే తినకు అనింది రియా. నిజంగా తినద్దు అంటావా, చెప్పు తినను అన్నాడు ఇషాన్. హే అదేం లేదు, జస్ట్ జోక్ చేశాను అని చెప్పింది రియా. బ్రతికించావన్నాడు ఇషాన్. ఆ మాటలకి రియా గట్టిగా నవ్వేస్తుంది. ఆ నవ్వులోనే చూస్తూ ఉండిపోయాడు ఇషాన్. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ వరగా అరగంటలో తినేసి ఆర్డర్ పెట్టిన జ్యూస్ తాగేసి ఇద్దరు హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంటారు. ఇప్పుడు చెప్పు, ఏం జరిగిందని అడిగాడు ఇషాన్. రిషి ఆఫీస్లో రియాని అవమానించింది మొత్తం చెప్పింది రియా. వాడికి నువ్వంటే అసలు చిన్నప్పటి నుంచి ఇష్టం లేదా, లేదా వాడికి పెళ్ళైన తర్వాత నువ్వు వాడికి నచ్చటం లేదా అని అనుమానంగా అడిగాడు ఇషాన్. ఆ ఎదవకి నేను చిన్నప్పటి నుంచే ఇష్టం లేదు ఇషాన్, నన్ను చూస్తే ఏదో వాడు పాముల జొరెలు పాకుతున్నట్లుగా ఉంటుంది, అలాంటప్పుడు నువ్వెందుకు వాడినే ప్రేమిస్తున్నావా అని అడిగాడు ఇషాన్. ఏం చేసేది, చిన్నప్పటి నుంచి వాడంటే ఎక్కువ ప్రేమ వచ్చేసింది, అది ఎప్పటికీ వదిలి వెళ్ళాలని అంటుంది అనింది రియా బాధగా కోపంగా. కానీ ఇప్పుడు ప్రేమ కంటే రిషి ప్రవర్తన చూసి అసహ్యం ఎక్కువ వస్తుంది అనింది రియా. అదే కదా నాకు కావాలి, రగులుతున్న అగ్నిలో ఇప్పుడు కొంచెం నెయ్యి పోస్తే ఇంకా బాగా మండుతుంది అని మనసులో అనుకుంటుంది ఇషాన్. తన కథ కొనసాగుతుంది. స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ యూ సపోర్టింగ్.